హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఆల్రెడీ మనం జూన్ 1 నుంచి జూన్ 10 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూడడం జరిగింది. సో మళ్ళీ జూన్ 10 నుంచి అంటే రిమైనింగ్ సో ఆల్మోస్ట్ 11th నుంచి అనుకుందాం. జూన్ 11th నుంచి మనకి సో 18th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనిపిస్తుంది డేస్ వరల్డ్ డే ఎక్కడ వరల్డ్ డే అగ్నిస్ ద వాట్ చైల్డ్ లేబర్ అని చెప్తున్నాం. సో జూన్ 12 సో 2000 జూన్ 12ని ఎవ్రీ ఇయర్ మనము చైల్డ్ డే కాదు మనం గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ డే అగ్నిస్ ద చైల్డ్ లేబర్ మనకి ఇండియాలో మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఇండియాలో ఆర్టికల్ 24 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ప్రొహిబిషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ గురించి చెప్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ మనకు బిలో 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా వర్క్ చేయకూడదు. అండ్ 14 to 18 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు కనీసం దేంట్లో మనకి నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే కాలుష్య రహితమైనటువంటి ఇండస్ట్రీ, ఇలాంటి టాక్సిక్ సబ్స్టెన్స్ ప్రొడక్షన్ చేయని నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు. కానీ బిలో 14 ఇయర్స్ అయితే కంప్లీట్ బ్యాన్. సో బిలో 14 అయితే కంప్లీట్ బ్యాన్, 14 to 18 ఇయర్స్ ఉన్న అయితే నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్లో కూడా మనకి వర్క్ చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ అండ్ ఆర్టికల్ 24. ఎవ్రీ ఇయర్ జూన్ 12 మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడు 2002 సంవత్సరంలో. సో అలా 2002 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ జూన్ 12 మనకి వరల్డ్ డే అగ్నిస్ ద చైల్డ్ లేబర్ లేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ వచ్చేస్తాయి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది మీకు. యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ టు ఎండ్ చైల్డ్ లేబర్. యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ అంటే అందరు కలిసి ప్రొటెక్ట్ చేయాలి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చైల్డ్ లేబర్ కోసం పోరాడాలని దాని ఇండైరెక్ట్ మీనింగ్. సో దట్ ఈస్ ద యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ టు ఎండ్ ద చైల్డ్ లేబర్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ మనకి. ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటాం. దిస్ రిజల్యూషన్ పాస్డ్ బై ద వాట్ యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్ పాస్ చేసింది. అలా 12th జూన్ ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఏమని, సో ఏ డే అగ్నిస్ ద వాట్ చైల్డ్ లేబర్ అని. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్. అయితే ఇదే ఈ జూన్ 12 రోజు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్ ఎక్కడ రిలీజ్ చేశారన్నది పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. 5th గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ అనే ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ, సౌత్ ఆఫ్రికాలో జరిగింది, May 2022లో. వెరీ ఇంపార్టెంట్. సో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని అడగడానికి అవకాశం ఉంది. ఏది, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ హోస్టెడ్ బై సౌత్ ఆఫ్రికా ఇన్ May 2022లో జరిగింది మనకి. దీంట్లో ఈ సమ్మిట్ ఏదైతే జరిగిందో దాంట్లో మనకు రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ద రోల్ ఆఫ్ ద సోషల్ ప్రొటెక్షన్ అండ్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ అండ్ ద ఎవిడెన్స్ రివ్యూ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ అనే రిపోర్ట్ని మనకి ఎవరు రిలీజ్ చేస్తారు, యూనిసెఫ్. ఎవరు, యూనిసెఫ్ ఇన్ అసోసియేషన్ విత్ వాట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. యూనిసెఫ్ ఎక్కడ ఉందమ్మా, న్యూయార్క్లో ఉంటుంది. యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి, సో యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద న్యూయార్క్. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి, జెనీవాలో ఉంటుంది. సో ఇది జెనీవాలో ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, న్యూయార్క్. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి మనకు రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన ఎవరైతే కిడ్స్ ఎవరైతే ఉన్నారో 5 years అండ్ ఎబో, అందులో ప్రతి 10 మందిలో ఒకరు చైల్డ్ లేబర్ అని చెప్తుంది ఈ రిపోర్ట్ అనేది. సో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద 21 ఇన్ ద వాట్ 10 children ఏజ్డ్ ఎబో. 5 సంవత్సరాలు దాటిన ప్రతి 10 మందిలో చిన్నారుల్లో ఒకరు చైల్డ్ లేబర్గా పనిచేస్తున్నారని రిపోర్ట్ చెప్తుంది. ప్రతి 10 మందిలో ఒకరు 5 సంవత్సరాలు దాటిన వాళ్ళలో. అలానే ప్రపంచం మొత్తం తీసుకుంటే మనకి 160 millions ఆఫ్ ద చైల్డ్ లేబర్స్ ఉన్నారు. 160 millions అంటే మీరు అర్థం చేసుకోండి. 160 millions ఆఫ్ ద చైల్డ్ లేబర్స్ ఉంటే దీనిలో సో 63 millions గర్ల్స్ అండ్ 97 millions అనే వాళ్ళు బాయ్స్ అనేది మనకి చైల్డ్ లేబర్గా వర్క్ చేస్తున్నట్టు మనకి ఈ డాటా అనేది చెప్తుంది. ప్రతి 10 మందిలో ఒకరు ఏమయ్యారు, చైల్డ్ లేబర్ అవుతున్నారు 5 సంవత్సరాలు దాటిన చిన్నారులలో. సో ఓకేనా. ఈ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు, ILO ఇన్ అసోసియేషన్ విత్ వాట్ యూనిసెఫ్. ఈ కాన్ఫరెన్స్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ అనేది ఎక్కడ జరిగింది, సౌత్ ఆఫ్రికాలో జరిగింది మనకి. ఏ డేని మనం చైల్డ్ లేబర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం, జూన్ 12. చైల్డ్ లేబర్ డే కాదు, డే అగ్నిస్ ద చైల్డ్ లేబర్ ని నిషేధించాలి అని, నిర్మూలించాలి పూర్తిగా. సో దట్ ఇస్ జూన్ 12 అనేది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ విండ్ ఎనర్జీ డే, జూన్ 15. సో దాదాపు ప్రపంచ దేశాల్లో యూరోపియన్ కంట్రీస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనకి విండ్ ఎనర్జీని జూన్ 15 రోజు సెలబ్రేట్ చేసుకున్నాయి. అలా యునైటెడ్ నేషన్స్ కూడా ఈ యూరోపియన్ కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటే ఆ డేనే మన గ్లోబల్ విండ్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. మనకి విండ్ ఎనర్జీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ టుడే అనేది ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సోర్స్ ఇది. ఏది, విండ్ ఎనర్జీ అనేది. సో దాదాపు మనకి భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2015 సంవత్సరంలో టార్గెట్ పెట్టుకుంది. 2022 నాటికి భారతదేశంలో కనీసం 60 gigawatts ఆఫ్ ద విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ చేసింది. ఎంత, 2015 నుంచి 2022 నాటికి. సో ఆ 7 సంవత్సరాల గ్యాప్ లోపల మనకి కనీసము 60 gigawatts ఆఫ్ ద విండ్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది మనకి. ఓకేనా. ఈ 60 gigawatts ఆఫ్ ద విండ్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది మనకి చెన్నైలో ఉంది మనకి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ చెన్నైలో ఉంది. సో మనకి విండ్ ఎనర్జీలో కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ సో భారతదేశంలో తమిళనాడు. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ ఎవరు? తమిళనాడు మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ కూడా ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది మనకి. సో భారతదేశం యొక్క టార్గెట్ ఎంత? 60 GW by 2022 విచ్ వాస్ స్టేటెడ్ ఎర్లియర్ ఇన్ ద 2015. ఓకే, సో దట్ వాజ్ ద సో మనకి ఈ విండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ముచ్చట్లు. ఓకే, నెక్స్ట్ కనుక చూస్తే అపాయింట్మెంట్ కనుక చూస్తే మనకు ఆర్బీఐ కనుక చూస్తే ఆర్బీఐకి అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు. ఆర్బీఐకి కొంతమంది అఫీషియల్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇంకా నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అంటే వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఎకనామిక్స్లో వేరే వేరే రకంగా ఇండస్ట్రియలిస్ట్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు. అఫీషియల్ డైరెక్టర్స్, నాన్ అఫీషియల్. ఇప్పుడు నలుగురిని నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఒకరు మనకి ఆనంద్ మహీంద్రా, నెక్స్ట్ రవీంద్ర ధోలకియా అండ్ వేణు శ్రీనివాసన్ అండ్ పంకజ్ పటేల్. ఈ నలుగురు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇండియాలో ఉన్నటువంటి. మనకి రవీంద్ర ధోలకియా ఫేమస్ ఎకనామిస్ట్. వీళ్ళందరినీ కూడా మనకి నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఆర్బీఐగా అపాయింట్ చేయడం జరిగింది. ఆనంద్ గోపాల్ మహీంద్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వేణు శ్రీనివాసన్ అండ్ పంకజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రవీంద్ర ధోలకియా. వీళ్ళందరినీ కూడా మనకి నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఆర్బీఐగా అపాయింట్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 4 years ఫ్రమ్ 4th June. సో 14th June నుంచి వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. మనకి 4 years టర్మ్కి వీళ్ళు నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ అనురాగ్ ఠాకూర్ బుక్స్ రిలీజ్ చేస్తున్నాడు, మీకు కనిపిస్తుంది ఇక్కడ. రిలీజ్ బుక్ టైటిల్స్ నేమ్డ్ యాజ్ లోక్ తంత్రికేశ్వర్ అండ్ ద రిపబ్లికన్ ఎథిక్స్ అనేది. ఈ లోక్ తంత్రికేశ్వర్ కానీ రిపబ్లిక్ ఎథిక్స్ అనేది ఏం బుక్స్ ఇవి అంటే, మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ ఉన్నారు కదా. సో ఈ రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి స్పీచెస్ ఏమైతే ఉంటాయో దట్ ఈస్ అ కంపైలేషన్ ఆఫ్ ద స్పీచెస్. పూర్తిగా రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీచెస్ అన్నిటి బుక్ రూపంలోకి కంపైలేషన్ చేసి తీసుకురావడం జరిగింది. లోక్ తంత్రికేశ్వర్ ఆర్ రిపబ్లికన్ ఎథిక్స్ ఆర్ ద స్పీచ్ గివెన్ బై ద విచ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా మన రామ్నాథ్ కోవింద్, మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి స్పీచెస్ ఇవి. ఇది లోక్ తంత్రికేశ్వర్ అండ్ ద రిపబ్లికన్ ఎథిక్స్ అనేటివి. ఆ బుక్ అనేది మనకి ఇక్కడ మనకి అనురాగ్ ఠాకూర్ గారు అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసి ఆ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద కంప్లీట్ స్పీచెస్ ఆఫ్ ద మనకి ఇది దీనికి సంబంధించి. ఓకేనా, రైట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి మీ అందరికీ తెలుసు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి ఏముంటారు? ఒక సెక్రటరీ జనరల్ ఉంటాడు. సెక్రటరీ జనరల్ ఎవరు? మనకి ఇప్పుడు ఆంటోనియో గుటెర్స్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ సెక్రటరీ జనరల్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్. ఇప్పుడు దానికి అసిస్టెంట్ సెక్రటరీని కూడా అపాయింట్ చేసడం జరిగింది అనమాట. మనకి ఎవరిని? అసిస్టెంట్ సెక్రటరీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆంటోనియో గుటెర్స్ ఉన్నారో దానికి అసిస్టెంట్ సెక్రటరీని కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ టు ద యునైటెడ్ నేషన్స్. ఎవరిని అసిస్టెంట్? మన బంగ్లాదేశ్కి చెందినటువంటి రబాబ్ ఫాతిమా మేడంని. ఇక్కడ మనకు కనిపిస్తుంది రబాబ్ ఫాతిమా. సో ఈ రబాబ్ ఫాతిమా మేడంని మనకి సో యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. అండర్ సెక్రటరీ లేదా అసిస్టెంట్ సెక్రటరీ అంటాము. ఈమె బంగ్లాదేశ్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ యునైటెడ్ నేషన్స్లో. మన ప్రతి కంట్రీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ అనేది ఉంటారు మనకి యునైటెడ్ నేషన్స్లో. అట్లా బంగ్లాదేశ్ యొక్క రిప్రజెంటేటివ్ ఎవరు? రబాబ్ ఫాతిమా. ఈమెని యునైటెడ్ నేషన్స్ యొక్క సో అసిస్టెంట్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. అలానే కాకుండా సో షీ ఈజ్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ వాట్ హై రిప్రజెంటేటివ్ ఫర్ ద వాట్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి రిప్రజెంటేటివ్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆమె ఇప్పుడు 3 పదవుల్ని హోల్డ్ చేస్తుంది. ఒకటి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బంగ్లాదేశ్, రెండవది అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, మూడవది హైలీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ తరపు నుంచి యునైటెడ్ నేషన్స్లో మనకి మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే షీ ఈజ్ రీప్రజెంటింగ్ దెమ్. సో అలా 3 పదవుల్ని ఇప్పుడు ఈమె హోల్డ్ చేసి పెట్టుకుంది. ఎవరు? రబాబ్ ఫాతిమా ఫ్రమ్ ద బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా శ్రీనివాసన్ మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మనకి ఐఎంఎఫ్ ఉంది కదా. ఐఎంఎఫ్ ఎక్కడ ఉంటుంది? వాషింగ్టన్. సో ఐఎంఎఫ్ ఎక్కడ ఉంటుంది? మనకి వాషింగ్టన్లో ఉంటుంది. సో ఈ ఐఎంఎఫ్ యొక్క చీఫ్ ఎవరు? మనకి క్రిస్టలినా జార్జివా. సో ఈ క్రిస్టలినా జార్జివా ఏం చేసిందంటే మనకి ఇప్పుడు మన ఇండియా అమెరికన్ అయినటువంటి కృష్ణా శ్రీనివాసన్ని, ఎవరిని? కృష్ణా శ్రీనివాసన్. ఇక్కడ మనకు కనిపిస్తున్న అతని పేరు ఎవరు? కృష్ణా శ్రీనివాసన్. సో ఈ కృష్ణా శ్రీనివాసన్ని ఏం అపాయింట్ చేశారంటే డైరెక్టర్ ఆఫ్ ద ఐఎంఎఫ్స్ ఏషియా అండ్ ద పసిఫిక్ డిపార్ట్మెంట్. ఏషియా మరియు పసిఫిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అఫైర్స్ అన్ని చూసుకుంటారు అనమాట. ఐఎంఎఫ్ అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్ కదా, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. మరి ప్రతి దేశంలో ఏం జరుగుతుందో చూడాలి కదా. అందుకోసము ఏషియా ప్లస్ పసిఫిక్ రీజియన్లో ఏం జరుగుతుందో బాబు నువ్వు చూసుకో అని చెప్పేసి ఈయనకి పగ్గాలు అప్పచెప్పినారు. ఎవరికి? సో కృష్ణమూర్తికి. సో దే ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ సో ఏషియాస్ పసిఫిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో దానికి డైరెక్టర్గా అపాయింట్ చేసి ఈ అఫైర్స్ అని నువ్వు చూసుకో, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఏషియా అండ్ పసిఫిక్ రీజన్ అని చెప్పేసి ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద ఐఎంఎఫ్ ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద 22nd June. నెక్స్ట్ సీనియర్ డిప్లొమాట్ అమన్దీప్ సింగ్ గిల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆన్
చూడండి ఇక్కడ టెక్నాలజీ పైన, దేనిపైన సపరేట్ టెక్నాలజీ ఆఫీసర్గా, యునైటెడ్ నేషన్స్కి టెక్నాలజీ ఆఫీసర్గా అమన్దీప్ గిల్ అపాయింట్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీగా ఎవరిని మనకి రబాబ్ ఫాతిమాని అపాయింట్ చేయడం జరిగింది. అమన్దీప్ సింగ్ని యునైటెడ్ నేషన్స్ ఏంది టెక్నాలజీ, సో టెక్నాలజీ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మనకి కృష్ణ శ్రీనివాసన్ గారిని మనకి ఐఎంఎఫ్కి సంబంధించి మనకి ఏషియా పసిఫిక్ రీజియన్కి సంబంధించినటువంటి ఏంటిది డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి చూడడానికి సింపుల్గా అనిపించిన కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్సే, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ హరిణి లోగాన్. సో హరిణి లోగాన్ మనకి ఏం గెలిచిందంటే ఇది స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ టెస్ట్ని గెలవడం జరిగింది. సో ఇన్ ద 2020కి సంబంధించి ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఫేమస్గా జరిగే ఒక కాంటెస్ట్ అనమాట. దీంట్లో ఏమైతే స్పెల్లింగ్స్ అడుగుతుంటారు, కొన్ని వర్డ్స్ సారికి ప్రొనౌన్సియేషన్ చేయమంటారు, కొన్ని వాటికి స్పెల్లింగ్స్ అడుగుతూ ఉంటారు మనకి. అవి ఎవరైతే స్పెల్లింగ్స్ కరెక్ట్గా చేస్తారో, ఎవరైతే ప్రొనౌన్సియేషన్ సరిగా చేస్తారో దాన్నే మనకి టెస్ట్ పేరుతో పిలుస్తారు. నేషనల్ బీ స్పెల్లింగ్ టెస్ట్ అని, లేదంటే స్క్రిప్స్ నేషనల్ సో స్పెల్లింగ్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. మన ఇండో అమెరికన్ అయినటువంటి సో మనకి హరిణి గెలవడం జరిగింది ఈ సంవత్సరానికి గాను. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? హరిణి. సో ఎక్కడ జరుగుతాయి ప్రతి చోటు మనకి? సో నేషనల్ బీ కాంపిటీషన్ వెళ్ళిందా వాట్ ఇక్కడ నేషనల్ హోటల్ అండ్ ద కన్వెన్షన్ సెంటర్ ఇన్ ద నేషనల్ హార్బర్ మేరీల్యాండ్ యూఎస్ఏలో జరిగినటువంటి కాంటెస్ట్లో ఈమె నేషనల్ స్పెల్లింగ్ బీ టెస్ట్ని మనకు గెలవడం జరిగింది. మనకి స్పెల్లింగ్స్ అడుగుతూ ఉంటారు, ప్రొనౌన్సియేషన్స్ అడుగుతూ ఉంటారు, అట్లా మనకి అడుగుతుంటారు. సో దట్ ఈస్ అ విక్రమ్ రాజు అనే అతన్ని ఓడించడం జరిగింది మనకి. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? హరిణి లోగాన్. నెక్స్ట్ మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రహమాన్ ఈజ్ నేమ్డ్ యాజ్ వాట్ అంబాసిడర్ ఆఫ్ ద ఇండియా యూకే కల్చరల్ ప్లాట్ఫామ్. సో ఇండియా మరి యూకే రెండు కలిసి మనకు పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తుంటాయి కదా, కల్చరల్ ఈవెంట్స్. మన యొక్క కల్చర్ వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళ యొక్క కల్చర్ మనం కాపీ కొట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో జనరల్గా కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతుంటాయి. దానికి ఈ సంవత్సరానికి గాను బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని ఏఆర్ రహమాన్ అపాయింట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సో దీనికి ఇండో యూకే కల్చరల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి మనకి అంబాసిడర్గా ఎవరిని? ఏఆర్ రహమాన్. ఎవరైతే ఏఆర్ రహమాన్ ఉన్నారో సో ఏఆర్ రహమాన్ మనకి అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా, డన్. నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచెస్ ద పాలివర్సిటీ అని కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐడిఎస్. వాట్ ఈస్ ఐడిఎస్? సో దిస్ ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ ద వాట్ ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్. ఒకటి నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ చూడండి, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టేటింగ్ కంపెనీ బేస్డ్ ఇన్ ద మిచిగాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్వీల్డ్ ద. సో చూడండి అన్వీల్డ్ ద, ఇక్కడ చూడండి ఏమన్నా భారత్ బ్లాక్ చైన్ నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ పాలివర్సిటీ ఎడ్యుకేషనల్ మెటావర్స్. ఇవి మనకి న్యూఢిల్లీలో జరిగినటువంటి ఫంక్షన్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, వరల్డ్స్ లార్జెస్ట్ ఎడ్యుకేషనల్ మెటావర్స్ అండ్ ద భారత్ బ్లాక్ చైన్ నెట్వర్క్ అన్నాడు. ఏంటిది మెటావర్స్ అనేది? వర్చువల్గా యూనివర్సిటీని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు? ఐడియాస్ ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ సిస్టమ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్ ఎవరైతే ఉన్నారో సో ఐడియా స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్. వీళ్ళు ఇండియాస్ నేషన్ వైడ్ బ్లాక్ చైన్ నెట్వర్క్ని, హైబ్రిడ్ బ్లాక్ చైన్ నెట్వర్క్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్ దేనికి సంబంధించి? ఎడ్యుకేషన్కి సంబంధించి. బ్లాక్ చైన్ అంటే ఏంటిది? కోడ్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రావెల్ అవుతుంటుంది సీక్రెట్ కోడ్స్ రూపంలో. ఆ సీక్రెట్ కోడ్ రూపంలో ఉంటూ మనకి ఎక్కువ మొత్తంలో జనాలకి ఇంటర్నెట్ ద్వారా సో విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కోసము ఇప్పుడు బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ కూడా వాడుకుంటూ అలా భారత్ సో బ్లాక్ చైన్ నెట్వర్క్ పేరుతోటి మనకి ఇండియాలో ఇది లాంచ్ చేయడం జరిగింది మనకి. ఏది? సో ఇది భారత్ బ్లాక్ చైన్ నెట్వర్క్, ఇండియాస్ ఫస్ట్ నేషన్ వైడ్ హైబ్రిడ్ బ్లాక్ చైన్ నెట్వర్క్ బై ద వాట్ ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్ ఆఫ్ ద సో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. అలానే పాలి యూనివర్సిటీస్ లాంచ్ చేయడం. పాలి యూనివర్సిటీ అంటే వర్చువల్ యూనివర్సిటీ, ఆన్లైన్ యూనివర్సిటీ అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో పాలి యూనివర్సిటీ ఈజ్ ఏ వర్చువల్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఎడ్యుకేషనల్ మెటావర్స్ విత్ ఓవర్ ద 100 అకాడమిక్ పార్ట్నర్స్. మోర్ దాన్ 100 అకాడమిక్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మోర్ దాన్ 100 అకాడమిక్ పార్ట్నర్స్ అందరు కలిసి మనకు దాంట్లో ఉంటారో ఆన్లైన్లో ఏదైనా మన కోర్సు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని పాలివర్సిటీ అంటే ఆన్లైన్లో వర్చువల్ యూనివర్సిటీస్ని పాలివర్సిటీ అంటాం. అలాగే వర్చువల్గా మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఎడ్యుకేషన్ అందించే నెట్వర్క్ పేరు ఏంటిది? హైబ్రిడ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. దట్ ఈస్ అ భారత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ నెట్వర్క్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ద సో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒక ఫియాట్ని సాధించడం జరిగింది. ఏం ఫియాట్ని సాధించడం జరిగిందంటే 105 hours 33 minutes లోపల దాదాపు 75 కిలోమీటర్ల రోడ్లు నిర్మించడం జరిగింది. సో 75 కిలోమీటర్ల రోడ్డుని సో 105 hours నిర్మించి ఫియాట్ సాధించడం జరిగింది. సో దట్ ఈస్ NH53లో. అది మహారాష్ట్రలోని అమరావతి టు ఆకోలా కనెక్ట్ చేసే రోడ్ అనమాట. సో అమరావతి టు ఆకోలా. సో ఈ అమరావతి టు ఆకోలా ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉందో నేషనల్ హైవే నెంబర్ 53 అక్కడ సో 105 hours 33 minutes 75 కిలోమీటర్ల రోడ్లు నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి మనకి ఫియాట్ని సాధించడం జరిగింది. ఇక్కడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి సో మనకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలానే మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఏమని? అట్లీస్ట్ 60 kilometers ఎంత 60 kilometers per day హైవే నిర్మించాలని. ఎంత
60 కిలోమీటర్లు. ఒక రోజుకి ఎంత? సో 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి హైవే నిర్మించాలని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ NH-53 ఎంత నిర్మించింది మనకి 105 అవర్స్ 33 మినిట్స్ లోపల 75 కిలోమీటర్స్ అమరావతి టు అకోలా అనే మార్గాన్ని నిర్మించి ఇది రికార్డు బద్దలు కొట్టింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్. అంటే ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ ద టైంలో ఇంత లాంగెస్ట్ రోడ్ ఎప్పుడు నిర్మించలేదు. దట్ ఈస్ ద పాయింట్ హియర్. నెక్స్ట్ నేషనల్ ఈ-గవర్నెన్స్. నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ వాటినే ఏమంటాం సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద NSDA అవార్డ్స్ అన్నాం కదా. ఏ గవర్నమెంట్లు అనేది ఎవరిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ద మనకి ఈ వీళ్ళు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద పర్సనల్ అండ్ ద గ్రీవాన్సెస్ అండ్ ద పెన్షన్స్ రిలీజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ మినిస్ట్రీ ఆఫ్ ద పబ్లిక్ గ్రీవాన్సెస్ మినిస్ట్రీ ఎవరైతే ఉందో వాళ్ళు ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ అనేది ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రానిక్స్ని వాడుకొని, అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ని వాడుకొని జనాలకి సర్వీస్ని అందిస్తుంటాయో అలాంటి గవర్నమెంట్లకు కానీ అలాంటి డిపార్ట్మెంట్లకు కానీ అవార్డ్స్ ఇస్తుంటారు. ఆ అవార్డ్స్ పేరు ఏంటిది? నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాడుకొని ఎవరు జనాలకి సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అలాంటి వాటికి అవార్డ్స్ ఇస్తుంటారు. దట్ ఈస్ ద నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్. నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్. ఓకేనా? సో అది నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్. సో దీంట్లో చూసుకుంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చూసుకుంటే ఎక్కువ మొత్తంలో మనకి నాగాలాండ్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఈ సర్వీసెస్ డెలివరీ చూసుకుంటే. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్లో చూసుకుంటే మనకి జమ్మూ కాశ్మీర్ అనేది టాప్ ర్యాంక్లో ఉంది. అండ్ గ్రూప్ ఏ స్టేట్స్ అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలలో కేరళ ఉంది. గ్రూప్ బి అంటే చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒడిశా, వెనుకబడిన రాష్ట్రాలలో ఒడిశా ఏదైతే ఉందో ఇవి టాప్లో ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ గవర్నెన్స్ ద్వారా జనాలకు ఎక్కువ మొత్తంలో సర్వీస్ని అందిస్తున్న రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ అన్నది, ఇది యూనియన్ టెరిటరీ, ఇది గ్రూప్ ఏ రాష్ట్రాలు, గ్రూప్ బి రాష్ట్రాలు, వెనుకబడిన రాష్ట్రాలు. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ అనేది మనకి ఫస్ట్ ఉందన్నమాట. సో పోర్టల్ వైజ్ తీసుకుంటే మనకి మినిస్ట్రీ ఏ పోర్టల్ ఇది హోమ్ అఫైర్స్ అనే వాళ్ళు టాప్లో ఉన్నారు. దెన్ ఫాలోడ్ బై రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఇది ఎవరు? హోమ్ మినిస్ట్రీ. పోర్టల్స్ అనేవి వీళ్ళ వెబ్సైట్స్ అనే టాప్ లిస్టింగ్లో ఉన్నాయి. అలానే మినిస్ట్రీ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అని కనుక చూసుకుంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఎక్కువ మొత్తంలో సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ హోమ్ అఫైర్స్ అనే డిజిటల్ పోలీస్ కానీ నెక్స్ట్ వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇదంతా సొల్లంతా చెప్పి మేము మైండ్ అంతా నేను ఖరాబ్ చేయదలుచుకోలేదు. బట్ జస్ట్ రిమెంబర్ దట్ మినిస్ట్రీ ఆఫ్ ద పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో హోమ్ అఫైర్స్ ఫస్ట్లో ఉంది. సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పోర్టల్లో మనకు మినిస్ట్రీ ఆఫ్ ద ఫినాన్స్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకేనా? పోర్టల్ వైజ్ చూసుకుంటే హోమ్ అఫైర్స్, సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పోర్టల్ అయితే ఫినాన్స్ మినిస్ట్రీ. దట్స్ రిమెంబర్ దీస్ టూ. ఓకే, అండ్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్ దట్ ఈస్ నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, కేరళ అండ్ ఒడిశా ఏవైతే ఉన్నాయో అండ్ యూ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దెన్ ఫాలోడ్ బై దట్ ఈస్ ఇండియా ర్యాంక్డ్ ద 7th ఇన్ ద గ్లోబల్ ఎకనామిక్ ఫోరం FDI. మన ఇండియాకి వస్తున్నటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక డాటా అన్నమాట ఇది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యూనికాడ్. యూనికాడ్ అనేది మనకు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే చూడండి, ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీఫార్మ్స్ అండ్ ద సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియా అనేది 7th లార్జెస్ట్ రిసీవర్ ఆఫ్ ద వాట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వేరే దేశాలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నటువంటి టాప్ 10 కంట్రీస్లలో మన భారతదేశం అనేది 7వ కంట్రీలో ఉంది. దాంట్లో చూసుకుంటే మనకి ఇవన్నిట్లో ముందున్నాయి. యూఎస్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఫాలోడ్ బై చైనా, హాంకాంగ్, సింగపూర్, కెనడా, బ్రెజిల్ తర్వాత 7వ ప్లేస్లో ఇండియా అనేది ఉంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద వాట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువ మొత్తంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్న రాష్ట్రాలలో ఇది ఒక నెక్స్ట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 64 బిలియన్స్ అనేది మనకి 2020లో మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో అదే 2021 చూసుకుంటే $45 బిలియన్. 60 నుంచి $45 బిలియన్ మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పడిపోవడం జరిగింది ఇండియాలో. సో లాస్ట్ ఇయర్ $60 బిలియన్ రిసీవ్ చేసుకుంటే ఇయర్ ఎంత మనకి $45 బిలియన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది అకార్డింగ్ టు ద వాట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. 7th లార్జెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2021 ఇయర్కి ఎంత జస్ట్ వీఆర్ రిసీవ్డ్ ఓన్లీ 45 బిలియన్స్ మాత్రమే రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ విచ్ ఇస్ ద 7th లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. $45 బిలియన్. $45 బిలియన్ అంటే ఎంత? 7th ర్యాంక్లో ఉంది మనకి. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది కంపల్సరీ. సో దిస్ రిపోర్ట్ ఈస్ గివెన్ బై ద హూ గివెన్ దిస్ రిపోర్ట్? దిస్ ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ ద డెవలప్మెంట్ అనే వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ వన్, వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. అండ్ నెక్స్ట్ వన్ కోకరెల్ అసైన్మెంట్స్. ఈ కోకరెల్ అసైన్మెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు ఏ కంట్రీస్ అనేది ఉన్నాయి, టాప్లో ఉన్నాయని చూస్తాం. మనకి ప్రపంచంలో యూనివర్సిటీ చూసుకుంటే మనకి ప్రపంచంలో టాప్ యూనివర్సిటీ చూసుకుంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ యునైటెడ్స్ వాళ్ళు 100కి 100 స్క్వేర్ తోటి మనకి టాప్ ర్యాంకింగ్లో ఉన్నారు. ఫాలో బై ద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
అండ్ దెన్ ఫాలోడ్ బై ద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఈ 3 అనేది ప్రపంచంలోనే 1, 2, 3 ర్యాంక్‌లో ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఎంఐటీ, సెకండ్ వచ్చేసి కేంబ్రిడ్జ్, థర్డ్ వచ్చేసి స్టాన్ఫోర్డ్. మరి ఇండియా నుంచి ఏ యూనివర్సిటీ బెటర్ పొజిషన్‌లో ఉందంటే మొత్తం టాప్ 200 యూనివర్సిటీస్ గనక తీసుకుంటే ప్రపంచంలో ఇండియా నుంచి ఏమైనా మంచి ర్యాంక్ సాధించింది ఏదైనా ఉందంటే 155 ర్యాంక్‌లో మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరు వాళ్ళే మనకి. సో బెంగుళూరు కర్ణాటక వాళ్ళు 155 ర్యాంక్‌లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ 186లో ఉంటే ఇయర్ ఎంతకొచ్చారు మనకి 155 ర్యాంక్‌కి రావడం జరిగింది. దిస్ ఇస్ ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ద ఇండియా. అంతకుముందు చూస్తే వీళ్ళు 117లో ఉండే ఇక్కడికి వీళ్ళు ఐఐటీ బాంబే 172కి రావడం జరిగింది. నెక్స్ట్ ఐఐటీ ఢిల్లీ 185లో ఉండే అట్లీస్ట్ 174కి రావడం జరిగింది. సో బిలో 200 ఉన్నాయి ఈ మూడే మనకి. ఏవి ఐఏఎస్ కానీ, ఐఐటీ బాంబే కానీ, ఐఐటీ ఢిల్లీ కానీ, ఈ 3 మాత్రమే ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ మాత్రం 250 ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ ఐఐటీ ఖరగ్పూర్ 264లో ఉంది. బిలో 200 తీసుకుంటే మనకి ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు? 155 సో ఐఎస్సి బెంగళూరు ఈజ్ ద ఫాస్టెస్ట్ రైజింగ్ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ. సో దాంట్లో ఎంత ఉంది సార్? 155 గెయినింగ్ ద 31 ప్లేసెస్ ఇన్ ద 2022. అంతే 155 ర్యాంక్కి రావడం జరిగింది. ఏది ఇది అంతకుముందు ఎంత ఉండే మనకి 186 ర్యాంక్లో ఉండే లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ 186 ర్యాంక్లో ఉంటే 155కి వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్. ఎవరు ఇచ్చిన రిపోర్ట్ వీళ్ళ ప్రకారం ఇది కోకరెల్లి సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇట్లాంటి చిల్లర క్వశ్చన్స్ ఈ మధ్యన ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళు టాప్లో ఉన్నారు, ర్యాంక్స్ అనేటివి వీళ్ళు టాప్లో ఉన్నారు. మన టైమ్స్ కాదు, టైమ్స్ వాళ్ళు ఇవ్వలేదు. ఇది టైమ్స్ వాళ్ళు ఇచ్చేటి వేరే ఉంటాయి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ర్యాంకింగ్స్ వేరే ఉంటాయి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ర్యాంకింగ్ వేరే ఉంటుంది. సో ఇది ఎవరు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వలేదు. కోకరెల్లి సైమండ్స్ వాళ్ళు ఇచ్చారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీ అంటారు, క్యూఎస్ అని పిలుస్తుంటాం షార్ట్కట్లో. సో వీళ్ళు ఇచ్చారు. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వేరే ఉంటాయి మళ్ళీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ మానిటరీ పాలసీ మీ అందరికి తెలుసు. ఆర్బీఐ మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ అనేది సో మనకు దేనికోసం? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం ఉపయోగపడుతుంటాం. సో ఈ మానిటరీ పాలసీని మెయింటైన్ చేయడానికి ఎవరు ఉంటారు? మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. ఈ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్ ఎవరు ఉంటారు? ఆర్బీఐ గవర్నర్. సో ఆర్బీఐ గవర్నర్ చైర్మన్గా ఉంటాడు. దేనికి? మానిటరీ పాలసీ కమిటీ. 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు, 3 ఆర్బీఐ నుంచి ఉంటారు. దేంట్లో? ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఈ 6 కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. దేన్ని? ఏమైనా ఈ ఇంట్రెస్ట్ రేట్లను పెంచాలన్నా తగ్గాలన్నా ఏం చేయాలని చెప్పేసి మన నిర్ణయాలు తీసుకుంటుంది. మీ అందరికి తెలుసు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటిది అనేది. సో మానిటరీ పాలసీ కమిటీ హెడ్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్. మొత్తం ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్. 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, 3 ఆర్బీఐ నుంచి ఉంటారు. ఏ విధంగా మనకి ఓటింగ్ జరుగుతుంది? మెజారిటీ ఆఫ్ ద బోర్డ్ బేసిస్ పైన. 6 ఉన్నారు కదా, 5:1 తోటి కానీ, లేదంటే 5:1 కానీ, లేదంటే 4:2 కానీ ఏది మెజారిటీ వస్తే ఆ మెజారిటీ. నెక్స్ట్ 3:3 వస్తే ఆర్బీఐ గవర్నర్కి సెకండ్ ఓటు ఉంటుంది. ఆ బేసిస్ పైన మనకి ఇంట్రెస్ట్ రేట్లన్నీ డిసైడ్ చేస్తుంటుంది. ఎవరు? మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ప్రస్తుతానికి ఆ స్టోరీ మీకు అర్థం కాకపోయినా అది అవసరం లేదు. మీకు జనరల్గా మీకు ఎకనామిక్స్లో వస్తుంది. మామూలుగా మన కరెంట్ అఫైర్స్లో ఉన్నాం కాబట్టి కరెంట్ అఫైర్స్లో మాట్లాడదాం. సో ఇప్పుడు రెపో రేట్ అనేది పెంచడం జరిగింది. ఎంతకి? 4.9కి పెంచడం జరిగింది. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ ఏం పెంచలేదు, అక్కడే ఉంది 3.35 దగ్గర. నెక్స్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది 4.65. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 5.15 అండ్ ద బ్యాంక్ రేట్ అనేది 5.15 అనేది ఉంది. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది మనకి 4.5 దగ్గర ఉంది. నెక్స్ట్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది ఏముంది? 18% అనేది ఉంది. సో ఎవరైనా ఎకనామిక్స్ క్లాస్లో విని ఉంటే తర్వాత అప్డేటెడ్ వర్షన్ కింద ఇది రాసుకోవాలి, మీరు మార్చుకోవాలి ఇవన్నీ కూడా. ఓకేనా? సో పాలసీ రెపో రేట్ అనేది 4.9%, రివర్స్ రెపో రేట్ అనేది 3.35% అండ్ ద స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది 4.65% అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 5.15 అండ్ నెక్స్ట్ ఏంటిది? బ్యాంక్ రేట్ అనేది 5.15. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ లాంచ్డ్ ద ఈజ్ 5.0. వాట్ యూ మీన్ బై ఈజ్? ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ యొక్క వర్కింగ్ కండిషన్స్ మార్చడానికి కోసం ప్రతి సంవత్సరం లాంచ్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద ఫిఫ్త్ ఎడిషన్. దట్ ఈస్ దేనికోసం అనేది మనకి ఇంపార్టెంట్. ఈజ్ అనేది దేనికి సంబంధించింది అంటాడు. సో ఈజ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్. ఇక్కడనే కనిపిస్తుంది మనకి. దాని యొక్క ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అనేది ఇక్కడనే కనిపిస్తుంది. ఈ ఫర్ ఏంటిది? ఎన్హాన్స్డ్. ఏ ఫర్ యాక్సెస్, ఎస్ ఫర్ సర్వీస్, ఈ ఫర్ ఎక్సలెన్స్. సో ఇది ఎన్హాన్స్డ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ద డాటా డ్రివెన్ అండ్ ద ఇంటిగ్రేటెడ్ అండ్ ద ఇంక్లూసివ్ బ్యాంకింగ్ అని చెప్తూ ఉన్నాం మనం. సో ఇది ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో చూడండి, నిర్మలా సీతారామన్ లాంచ్డ్ ద ఈజ్ 5.0. సో రీఫార్మ్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ యొక్క వర్కింగ్ కండిషన్స్ ఏం చేయాలి? మెరుగుపరచుకోవాలి. దే వాంట్ టు మేక్ ద రీఫార్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క వర్కింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి కోసం ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేటివి ఇక్కడ ఈజీలో చెప్పినటువంటి రీఫార్మ్స్ అన్నిట్లను కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఎగ్జామినేషన్లో మనకి సంబంధించిన ఈజ్ రీఫార్మ్స్ అంటే ఏమని అడుగుతాడు? బ్యాంక్ ఎగ్జామ్ వాడు రాస్తే బ్యాంక్ ఎగ్జామ్ వాడికి డీటెయిల్గా చదువుకోవాలి. ఏంటిది ఈజ్ అంటే ఏంటిది, ఏమేమి ఉంటాయి దాంట్లోని. కానీ ఈజ్ అంటే ఇవన్నీ చేయాలంటే ఏమని? ఎన్హాన్స్డ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్, డాటా డ్రివెన్ అండ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంక్లూసివ్ బ్యాంకింగ్ని ప్రమోట్ చేయాలని చెప్తుంది.
సో దట్ ఈస్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ ఈజ్ అంటే దాంట్లో ఇవన్నీ చేయాలంట. ఏమి చెప్పింది కదా అమ్మ, ఈ అమ్మ చెప్పిన అన్ని చేయాలంటే ఎన్హాన్స్డ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్, డాటా డ్రివెన్, ఇంటిగ్రేటెడ్ అండ్ వాట్ సో ఇంక్లూసివ్ గ్రోత్. మన నిర్మలమ్మ చెప్పిన పనులన్నీ కూడా ప్రతి బ్యాంక్ అనేది ఫాలో అవ్వాలి. ఏ బ్యాంక్స్? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే, ప్రైవేట్ సెక్టర్కి సంబంధం లేదు, ఓన్లీ పబ్లిక్ సెక్టర్. గవర్నమెంట్ బ్యాంక్స్ కిतना है बेटा? सिर्फ 12 है. సో 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏవి? ఈజ్ నామ్స్ని. నెక్స్ట్ ఎస్ఎంబి సాత్. సో ఎస్ఎంబి స్మాల్ బిజినెస్ సాథీ ఉత్సవ్ అనేది మనకి ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు ఇలా. సో చెప్పుకోవడానికి ఎగ్జామినేషన్ ఒకటే పాయింట్ ఉంది. దిస్ ఈస్ ద ఎవరు లాంచ్ చేశారు? వాట్సాప్ ఇండియా లాంచ్ చేసింది. ఎవరు? వాట్సాప్ లాంచ్ చేసింది. వాట్సాప్ ఇండియా లాంచ్ ద వాట్ ఎస్ఎంబిఎస్ సాథీ ఉత్సవ్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు? వాట్సాప్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఈ స్మాల్ బిజినెస్ ఉంటాయి కదా, ఈ స్మాల్ బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం, స్మాల్ బిజినెస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడానికి కోసం సో వాట్సాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏది? ఎస్ఎంబి సాథీ ఉత్సవ్ని మనకి వాట్సాప్ లాంచ్ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ బిజినెస్ ఎవరైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కోసం వాట్సాప్ గ్రూప్ వాళ్ళు ఇది తీసుకురావడం జరిగింది. ఇది ఎస్ఎంబి సాథీ ఉత్సవ్ని మన వాట్సాప్ గ్రూప్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇదే ఇంపార్టెంట్ మనకి, ఎవరు తీసుకొచ్చారన్నది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మనకి అనోకోవాక్స్ అనే మనకి ఎట్లయితే కోవిడ్-19 కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వచ్చాయో అట్లాగే అనోకోవాక్స్ అనేది రావడం జరిగింది. అనోకోవాక్స్ ఇస్ ద ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఫర్ ద యానిమల్స్. ఓకేనా? ఇది అందరికీ తెలుసు. అనోకోవాక్స్ ఎగ్జామినేషన్లో అది రాదు. ఎగ్జామినేషన్ అనేది ఏ యానిమల్స్కి అంటాడు. ఓకే, దిస్ ఈజ్ సేఫ్ ఫర్ ద దీస్ యానిమల్స్. డాగ్స్కి, లయన్స్కి, లియోపార్డ్స్కి అండ్ మైస్కి అండ్ ర్యాబిట్స్కి ఉంటాయి. నెక్స్ట్ ఎవరు తయారు చేశారంటారు? దిస్ ఈజ్ ద ఫస్ట్ మనమే తయారు చేసాం. ఇండిజినస్ మన టెక్నాలజీతోటే తయారు చేసాం కాబట్టి ఏమంటాం? ఇండిజినస్. ఎవరు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ అసోసియేషన్ విత్ ద నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్, ఇది గుర్తుంచుకో, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ద ఈక్వైన్స్. సో ఇస్సార్ హర్యానాలో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? మనకి న్యూఢిల్లీలో ఉంది. వీళ్ళిద్దరు కలిసి మనకు దీన్ని తయారు చేయడం జరిగింది. దేన్ని? అనోకోవాక్స్ అనేది. సో అనోకోవాక్స్లో మరి ఏముంటుంది అన్నది పాయింట్. సో ఈ అనోకోవాక్స్ అనే దేంట్లో ఏముంటుంది? ఇనాక్టివేటెడ్ వైరస్ ఉంటుంది దీంట్లో. ఇనాక్టివేటెడ్ సో SARS-CoV-2 డెల్టా వేరియంట్ అనేది ఉంది. సో యాంటీజెన్ విత్ సో ఇది ఆల్ హైడ్రోజెల్ అనేది కలిపి ఉంటుంది దీంట్లో. ఆ వైరస్ని చంపి దీంట్లో పెడతారనమాట. సో ఇది mRNA బేస్డ్ అట్లాంటి బేస్డ్ కాదు, ఇనాక్టివేటెడ్ వైరస్ని దీంట్లో ఇంజెక్ట్ చేసి దాన్ని వ్యాక్సిన్ లాగా తయారు చేయడం జరిగింది. ఈ ఇనాక్టివేటెడ్ వైరస్ బేస్డ్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ప్లస్ ఇన్ అసోసియేషన్ విత్ ద నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఈక్వినాస్ ఇస్సార్లో ఉంది. వాళ్ళు తయారు చేయడం జరిగింది. డాగ్స్కి కానీ, లయన్స్కి కానీ, లియోపార్డ్స్కి కానీ, మైస్కి కానీ వీటికి ఉపయోగపడుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్? ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. అసలు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటిది? మామూలుగా ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటిది? ఏదైతే వైరస్ ఉంటుందో వైరస్ని చంపేసి ఆ వైరస్ని మన బాడీలోకి ఎక్కిస్తారు. అప్పుడు వైరస్ వచ్చిందనుకో మన బాడీలో ఉన్న సెల్స్ ఏమైతే యాక్టివేట్ అవుతాయి. కానీ చనిపోయిన వైరస్ అని దానికి తెలియదు కదా. సో అలా వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. జనరల్గా వ్యాక్సిన్స్లో ఏదో ఉండదు. వ్యాక్సిన్స్లో ఏముంటుంది? మనకి ఏ ఆర్గానిజం అయితే మనకు రోగాన్ని తీసుకొస్తుందో ఆ ఆర్గానిజమే ఉంటుంది వ్యాక్సిన్లో, కానీ చనిపోయింది ఉంటుంది. అలా బాడీ సిస్టమ్ ఏం చేస్తాం మనం? యాక్టివేట్ చేసి బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తాం మనం. సో ఇందులో ఇనాక్టివేటెడ్ టైప్ ఆఫ్ ద వైరస్ ఇది. నెక్స్ట్ రైట్ టు రిపేర్ అనేది లాంగ్ బ్యాక్ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పినాను. ఇది న్యూయార్క్ లోపల పెద్ద మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. సో మనకు చాలా రోజుల క్రితం రైట్ టు రిపేర్ అనేది అమెరికాలో స్టార్ట్ అయిన పెద్ద మూవ్మెంట్. వాట్ ఈస్ మీన్ బై రైట్ టు రిపేర్? సో రైట్ టు రిపేర్ అంటే సపోజ్ నీ మొబైల్ ఉంది, నీ మొబైల్ పాడైపోయింది, ల్యాప్టాప్ ఉంది, నీ ల్యాప్టాప్ పాడైపోయింది, దానికి చిన్న రిపేర్స్ వస్తుంటాయి. కానీ ఆ చిన్న రిపేర్స్ వచ్చినా కానీ దాన్ని ఏం చేస్తున్నాం మనం? చాలా వరకు పాడేస్తున్నాం మనం. పాడేసి మనకు తెలియకపోవడం వల్ల వాటిని పడేసి కొత్త వస్తువులను కొనుక్కుంటాం. అలా కాకుండా ఏ కంపెనీస్ అయితే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో ఆ కంపెనీస్ అనేటివి మొబైల్ లోపల కానీ ల్యాప్టాప్లో కానీ చిన్న రిపేరింగ్స్ వచ్చినప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి ఒక బుక్లెటో ఏదో ఒకటి సర్వీసో ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం? దాన్ని రిపేర్ చేసుకొని ఆటోమేటిక్గా దాన్ని వాడుకుంటాం. లేకపోతే అలా చిన్న రిపేర్స్కి అన్ని వాడుకుంటూ పోతే ప్రపంచం అంతా పొల్యూట్ అయిపోతుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ తోటి నిండిపోతుంది. అందువల్ల ఏవేవైతే ఈ మూవ్మెంట్ అనేది అమెరికాలో స్టార్ట్ అయింది ఏంటి? రైట్ టు రిపేర్. ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసి తీరాలి అని. సో అలా మనకి మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇది రైట్ టు రిపేర్ అనే మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. రైట్ టు రిపేర్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ పాస్డ్ ద వాట్. సో చూడండి ఏమన్నారు? వరల్డ్స్ ఫస్ట్ ఏంటిది? రైట్ టు రిపేర్ లా that allows the digital electronics manufacturers to make the parts and the tool information and the software available to the consumer and the independent repair shops. అర్థమైంది కదా? ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మనం చిన్నది రిపేర్ చేసుకొని మళ్ళీ వాడుకుంటాం. అలా మనకు రైట్ టు రిపేర్ అనేది ఒక లా లాగా అయింది. కానీ ఎవరు? న్యూయార్క్ లెజిస్లేచర్ అనేది ఫస్ట్
మొత్తం వరల్డ్‌లోనే ఫస్ట్ అన్నమాట అది. ఏంటిది? ఈ రైట్ టు రిపేర్ అనే దాన్ని ఒక చట్టంగా మార్చినటువంటి రైట్ టు రిపేర్ లా ఫర్ ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఇది పెద్ద మూవ్‌మెంట్ జరిగింది. రైట్ టు రిపేర్ మూవ్‌మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో జరగడం జరిగింది. ఏది? రైట్ టు రిపేర్. ఓకే. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకి ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని చూద్దాం మనం. యునైటెడ్ నేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 కంట్రీస్ ఉంటాయి టోటల్గా. ఓకే, 15 కంట్రీస్ ఉంటాయి. ఈ 15 కంట్రీస్లలో 5 కంట్రీస్ అనేది పర్మనెంట్ మెంబర్స్. వాటి మెంబర్షిప్ ఎప్పటికీ పోదు, అది అలానే ఉంటుంది. అలా పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి మనకి. ఏవి? యుఎస్ఏ కానీ, చైనా కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, రష్యా కానీ. ఈ 5 కంట్రీస్ అనేది పర్మనెంట్ కంట్రీస్ అనమాట. వీటో పవర్ ఉంది వీటికి. వీటో అంటే ఏ నిర్ణయాన్ని ఆపే అధికారం ఉంది. అలాంటి కంట్రీస్ని వీటో పవర్స్ అంటాం, లేదంటే 5 పర్మనెంట్ మెంబర్స్ అంటాం. టోటల్ దేంట్లో యునైటెడ్ నేషన్స్ ఎస్ ఫర్ ఏంటిది? సెక్యూరిటీ కౌన్సిల్. ఎస్ ఫర్ ఏంటిది? సెక్యూరిటీ. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మెంబర్స్ ఉంటారు. ఇక మిగతా 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో మిగతా 10 మెంబర్స్ అనేవాళ్ళు నాన్ పర్మనెంట్ మెంబర్స్. నాన్ పర్మనెంట్ అంటే ఎంత ఉంటుంది? వీళ్ళ టెన్యూర్ 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఎంత? 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటారు. ఎలా మారుతుంటారు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అన్ని కంట్రీస్కి ఛాన్స్ వస్తుంది అనమాట. ఏ ఆర్డర్లో? జనరల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతుంటారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఏం చేస్తుంటారు? మనకి మెంబర్షిప్ అనేది చేంజ్. ఇప్పుడు ఇండియా అనేది అపాయింట్ అయింది అనుకో, 2 ఇయర్స్ మెంబర్గా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇండియా ప్లేస్లో ఇంకొకరు రీప్లేస్ చేస్తారు. అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జనరల్గా ఫాలో అవుతుంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఈక్వెడార్ కానీ, జపాన్ కానీ, మాల్టా కానీ, మొజాంబిక్, స్విట్జర్లాండ్ ఎలక్టెడ్ టు ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యాజ్ ఏ నాన్ పర్మనెంట్ మెంబర్స్గా. అంటే ఈ 10 మంది ఉన్నారు కదా, ఈ 10 మందిలో ఎన్ని దేశాలు? ఇవి 6 దేశాలు, కొత్త దేశాలు యాడ్ అవ్వబోతున్నాయి. ఇక 6 వెళ్ళిపోతారు. మొత్తం ఎంత? 10 మంది కదా, 10 మందిలో ఇంకా 4 మిగులుతారు. కొత్తగా 6 దేశాలు ఎంట్రీ ఇస్తున్నాయి దాంట్లోకి. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో. అలా 2 ఇయర్స్ పాటు వీళ్ళు ఉంటారన్నమాట. జనవరి 1 ఆఫ్ ద 2023 ఉంటారు అండ్ 2024. ఈ 2 సంవత్సరాలు వీళ్ళు కంట్రీస్ అనేటివి దాంట్లో మెంబర్గా కొనసాగుతాయి. దేంట్లో? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల. ఏవి? ఈక్వెడార్ కానీ, జపాన్ కానీ, మాల్టా కానీ, మొజాంబిక్, స్విట్జర్లాండ్. ఈ 6 కంట్రీస్ అనేది దాని నుంచి వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఏమైంది? న్యూగా స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు 20. మరి ఏ కంట్రీస్ వెళ్ళిపోతున్నాయి అంటే ఇండియా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే. వీళ్ళ యొక్క ఏమైంది? టైం పీరియడ్ అనేది అయిపోతుంది 2022కి. 2022కి ఈ కంట్రీస్ అయిపోతున్నాయి కాబట్టి ఈ కంట్రీ ప్లేస్లో మనకి రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ కంట్రీస్ ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాం వీటిని. ఏది? ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్. ఎవరి ప్లేస్లో వస్తున్నారు వీళ్ళు? ఇండియా కానీ, ఐర్లాండ్ కానీ, కెన్యా కానీ, మెక్సికో కానీ, నార్వే కానీ. వాళ్ళ 2 ఇయర్స్ టైం పీరియడ్ అయిపోయింది ఈ కంట్రీస్, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళ 2 ఇయర్స్ ప్లేస్లో ఈ 5 మెంబర్స్ మళ్ళీ రీప్లేస్ అవుతున్నారు. కాబట్టి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు వస్తున్నారు అన్నది ఒక పాయింట్ ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది ఉంటారు యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో? 15 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ పర్మనెంట్. వాడు ఎవడు ఏం బీకలేడు, వాడు అట్లనే ఉంటాడు ఎప్పటికీ. వీళ్ళు ఈ 5. ఈ 10 మెంబర్స్ అనే వాళ్ళు ఎవరు? 2 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటారు. అందుకోసం ఇండియా అనేది దీంట్లో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంది. దీంట్లో టు గెట్ ద పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నిర్ణయాలను తీసుకునేది ఎవరు? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిలే. ప్రపంచంలో ఏం జరగాలన్నా, చీమ చిటుకుమనాలన్నా, నువ్వు కట్టుకుమనాలన్నా అది ఎవరు చేయాలి? నీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది పర్మిషన్ నెసెసరీ. అలా ఈ కంట్రీస్కి అనేది ఇప్పుడు మనకి మెంబర్షిప్ అనేది రావడం జరిగింది. ప్లీజ్ 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 రిమెంబర్ ద కంట్రీస్ హూజ్ మెంబర్షిప్ ఈజ్ ఎండింగ్ అండ్ ద విచ్ కంట్రీస్ ఆర్ రీప్లేసింగ్ దెమ్. అది కూడా 2 కూడా ఇంపార్టెంటే. టైం పీరియడ్ 23, 24కి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అపాయింటెడ్ ద మల్టీలింగ్వలిజం మెన్షన్ దట్ హిందీ యాజ్ ఎ లాంగ్వేజ్ ఫర్ ద ఫస్ట్ టైం. మల్టీలింగ్వలిజం అంటే అనేక లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయాలి. డిఫరెంట్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి కోసం యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ అనేది ఒక మనకి 10th జూన్ రోజు ఒక రిజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. ఈ రిజల్యూషన్లో ఫస్ట్ టైం మనకి హిందీ లాంగ్వేజ్తో పాటు మనకి బెంగాలీ లాంగ్వేజ్ని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. అండ్ ఆల్సో ఉర్దూను కూడా మెన్షన్ చేయడం జరిగింది. 3 లాంగ్వేజెస్ని యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ టైం ఈ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయాలని రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇండియా నుంచి ఉన్నటువంటి హిందీ అండ్ బెంగాలీ, దాంతోపాటు ఉర్దూ అనే 3 లాంగ్వేజెస్ని కూడా ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేయాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ అడాప్ట్ చేయడం జరిగింది. ఏంటిది? ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మల్టీలింగ్వలిజం అంటే ఎక్కువ మొత్తంలో వేరే వేరే భాషలను ఏం చేయాలి మనం? ప్రమోట్ చేయాలని చెప్పేసి. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. అంటే వాళ్ళు వాడే అఫీషియల్ లాంగ్వేజెస్ని మనం ఇలా చూసుకోవచ్చు. ఫ్రెంచ్ కానీ, రష్యన్ కానీ, ఇంగ్లీష్ కానీ, స్పానిష్ కానీ, చైనీస్ కానీ, అరబిక్ కానీ. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయి. ఈ 6ని మనం ఇలా కోడ్ ద్వారా మనం రిమెంబర్, ఈ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. ఈ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఫ్రెంచ్, రష్యా, ఇంగ్లీష్, స్పానిష్,
చైనీస్ అండ్ అరబిక్. సో దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి మీరు ఏమని, ఫ్రెస్కా. ఫ్రెస్కా ఆర్ ద వాట్ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ఇందులో ఏ లాంగ్వేజ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కాదు అని అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి 6 ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు మరి ఇదెందుకు న్యూస్లో వచ్చిందంటే మన హిందీని కానీ ఉర్దూని కానీ బెంగాల్ని కాదు కూడా ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేయాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి రిజల్యూషన్ పాస్ చేసింది. దానిలో ఫస్ట్ టైం మన ఇండియన్ లాంగ్వేజెస్ గురించి ఎక్కువ మొత్తంలో స్ట్రెస్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇది ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది దీనికి సంబంధించి. నెక్స్ట్ బీమ్స్టెక్. సో బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ 25 years ఆఫ్ ద, సో మనకి బీమ్స్టెక్ అని చెప్తున్నాం. బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ద మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బీమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ బీమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ ఏవైతే బే ఆఫ్ బెంగాల్తో బార్డర్ షేర్ చేసుకుంటాయో ఆ బే ఆఫ్ బెంగాల్తో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ అన్ని కూడా మనకి బీమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్లో ఏంటి మనకి పార్ట్ ఏవైతే బే ఆఫ్ బెంగాల్తో బార్డర్ షేర్ చేసుకుంటాయో అవి. సో బే ఆఫ్ బెంగాల్తో బార్డర్ షేర్ చేసుకునేవి ఇవన్నీ ఏమున్నాయి మనకి, మయన్మార్ ఉంటుంది, ఇక్కడ థాయిలాండ్ ఉంటుంది, ఇక్కడ శ్రీలంక ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది మనకి ఇండియా, ఇక్కడ ఏముంది బంగ్లాదేశ్ ఉంటుంది, ఇక్కడ నేపాల్, భూటాన్ ఇవి కూడా మన లోపల భాగమే. సో కాబట్టి దీంట్లో దాదాపు 7 కంట్రీస్ ఉంటాయి బీమ్స్టెక్ అనేది. సో బీమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢాకా, సో బంగ్లాదేశ్లో ఉంటుంది బీమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్. ఈ బీమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ 1997లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఏ కంట్రీస్ అయితే మన బే ఆఫ్ బెంగాల్తో బార్డర్ షేర్ చేసుకుంటాయో ఆ కంట్రీస్ అనేది ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కూడా షేర్ చేసుకోవడానికి. సో ఇండియా అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ థాయిలాండ్, శ్రీలంక, మయన్మార్ అండ్ భూటాన్ అండ్ ద నేపాల్. సో ఈ 7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 7 కంట్రీస్ని మనం ఏమంటాం, సో బీమ్స్టెక్ కంట్రీస్ అని పిలుస్తుంటాం. 7 కంట్రీస్ ఇక్కడనే ఉన్నాయి కదా. సో నేపాల్ కానీ, భూటాన్ కానీ, మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ, థాయిలాండ్ కానీ, శ్రీలంక కానీ. మేజర్గా ఇక్కడ అడుగుతుంటారు నీకు ఏ కంట్రీ ఉంటుందని, థాయిలాండ్ అనేది ఉంటుంది. ఇలా ఈ అన్ని కంట్రీస్నే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ద మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇన్ షార్ట్ ఫామ్ బీమ్స్టెక్ అని పిలుస్తున్నాం. 1997లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్, ఢాకాలో ఉంది. వీళ్ళందరూ కూడా ఈ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకరికొకరు మనకు షేర్ చేసుకోవాలి. ఈ సంవత్సరానికి కానీ 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఈ బీమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్కి సంబంధించి 7 కంట్రీస్ అనేటివి దీంట్లో మెంబర్స్ బీమ్స్టెక్. అయితే ఈ 25 years ఆఫ్ ద బీమ్స్టెక్కి సంబంధించి మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ బీమ్స్టెక్ దేశాల యొక్క సమ్మిట్ 2022లో సో మనకి మార్చి 30 రోజు కొలంబో శ్రీలంక క్యాపిటల్ సిటీలో జరిగింది. మనకి ఏది బీమ్స్టెక్ యొక్క సమావేశం, బీమ్స్టెక్ యొక్క సమ్మిట్ అని. కానీ 25 years ఆఫ్ ద సెలబ్రేషన్స్ అనేది మనకి 6th జూన్ రోజు దాని హెడ్ క్వార్టర్ అనేటువంటి ఢాకా బంగ్లాదేశ్లో జరిగింది. 2 ఉన్నాయి ఇక్కడ. సో బీమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని ఎగ్జామినేషన్లో అడిగాడు అనుకోండి. బీమ్స్టెక్ సమ్మిట్ అనేది మనకి మార్చి 2022లో సో కొలంబోలో జరిగింది. దేనికి సంబంధించి బీమ్స్టెక్ యొక్క సమ్మిట్ అనేది మార్చి 2022లో. కానీ బీమ్స్టెక్ యొక్క సో ఈ 25 years కంప్లీషన్ యొక్క సెలబ్రేషన్ ఎక్కడ కూడా అక్కడనే చేసుకుంటారు కదా. సో 25 years ఆఫ్ ద సెలబ్రేషన్స్ అనేది మనకి ఎక్కడ జరిగింది, సో ఢాకా, సో దాని యొక్క హెడ్ క్వార్టర్ అయినటువంటి ఢాకాలో జరగడం జరిగింది. ఓకేనా, ఇది 25 years ఇక్కడ జరిగితే మనకి ఇది మార్చ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇది కొలంబోలో జరిగింది. శ్రీలంక క్యాపిటల్ సిటీ కొలంబోలో మనకి దీని యొక్క సమ్మిట్ జరిగింది. ఏది 2022 బీమ్స్టెక్ సమ్మిట్ అనేది. ఓకేనా, రైట్. కన్ఫ్యూజన్ ఉండకండి, క్లారిటీ మెయింటైన్ చేయండి. బీమ్స్టెక్ ఫౌండేషన్ డే 6th June సెలబ్రేటెడ్ ఇన్ ద ఢాకా అండ్ ద బీమ్స్టెక్ సమ్మిట్ ఇన్ ద March 30, 2022లో ఎక్కడ జరిగింది, మన కొలంబో శ్రీలంకలో జరిగింది. ఓకేనా, దయచేసి క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫౌండింగ్ డే ఆఫ్ ద బీమ్స్టెక్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఢాకా 25 years అనేది. ఓకే, నెక్స్ట్ చీతా రీఇంట్రడక్షన్. చీతా అనేది భారతదేశంలో ఎప్పుడూ అంతరించిపోయింది. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చీతాని మనకి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అనే చీతాని 2 దేశాల నుంచి సెలెక్ట్ చేసాం మనం, నమీబియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ. సో నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి మనం చీతాని తీసుకొచ్చేసి దాదాపు 12 చీతాస్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా అండ్ 8 చీతాస్ ఫ్రమ్ ద నమీబియా నుంచి తీసుకురావడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. అలా మొత్తము 20 చీతాస్ అనేటివి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. మరి భారతదేశానికి ఈ చీతాస్ని తీసుకొస్తే ఈ చీతాస్ని ఇండియాలో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామంటే మధ్యప్రదేశ్లోని కూనో పాలంపూర్ నేషనల్ పార్క్ ఇన్ షియోన్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ లోపలికి ఈ సంవత్సరం నాటికి బై ద ఎండ్ ఆఫ్ ద 2022 నాటికి మనము సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి చీతాను తీసుకొచ్చి ఇండియాలో వాటిని పెంచాలనుకుంటాం. అలా సౌత్ ఆఫ్రికా తోటి నమీబియా తోటి 10 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ టు ద వాట్ అనదర్ 5 years ఇన్ ద ఫ్యూచర్.
సో 10 సంవత్సరాల పాటు మనకి వాళ్ళు పులుల్ని చీతాని సప్లై చేస్తూ ఉండాలి. మనం ఈ సంవత్సరం మాత్రం 20 చీతాలను తీసుకురావడానికి ప్రయత్నం చేసాం. ఇండియా ఫైనలైజెస్ ద డీల్ విత్ సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా. సౌత్ ఆఫ్రికా నుంచి 12, నమీబియా నుంచి 8, 20 చీతాలు ఈ సంవత్సరం ఇండియాలో తీసుకురాబోతున్నాం మన ఆఫ్రికా దేశాల నుంచి. ఓకే, ఆఫ్రికన్ చీతాని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మనం. ఎక్కడికి? కూనో పాలంపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో పాలంపూర్కి మనం ఈ చీతాని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ఎక్స్టెండ్ ద శ్రీలంకను. సో $55 మిలియన్ ఆఫ్ ద క్రెడిట్ని మన ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్స్ కోసం, వాళ్ళు ఫెర్టిలైజర్స్ కొనుక్కోవడానికి శ్రీలంక ఆల్రెడీ క్రైసిస్లో ఉంది కాబట్టి మనకి ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ద్వారా మనకి $55 మిలియన్ మనం ఫెర్టిలైజర్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దేశం లోపల మనకి సాయం చేయడం జరిగింది. సో ఇండియా యొక్క నైబర్హుడ్ ఫస్ట్ ఫిలాసఫీ తర్వాత సో ఇప్పటి వరకు మనకి $3.5 బిలియన్ అనేది సాయం చేయడం జరిగింది. శ్రీలంక క్రైసిస్లోకి వెళ్ళిన తర్వాత ఈ 2022లోనే ఇండియా అనేది ఆల్మోస్ట్ $3.5 బిలియన్ అనేది ఇప్పటి వరకు శ్రీలంకకి పెట్రోల్ రూపంలో కానీ, ఫుడ్ గ్రెయిన్స్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ ఇలా మనం సాయం చేయడం జరిగింది. ద టోటల్ వాల్యూ ఈక్వల్ ఎంత? $3.5 బిలియన్ అనేది ఇప్పటివరకు మన శ్రీలంకకి సహాయంగా అందించడం జరిగింది మనకి ఇండియా అనేది. నెక్స్ట్, లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అనేది మీ అందరికి తెలుసు. లింక్డ్ఇన్ అనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో లింక్డ్ఇన్, సో యునైటెడ్ నేషన్స్ ఉమెన్, UN ఉమెన్, సో లింక్ ఉమెన్ ప్రాజెక్ట్ విత్ సో ఎవరెవరు లింక్డ్ఇన్ అనే మనకు ఆర్గనైజేషన్ కానీ, నెక్స్ట్ యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఎవరు? UN ఉమెన్ కానీ, లింక్ ఉమెన్ అండ్ UN ఉమెన్ జైన్స్ అండ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఉమెన్. సో ఎవరు? UN ఉమెన్. UN ఉమెన్ అనేది 2010లో ఎస్టాబ్లిష్ అయిన సపరేట్గా ఉమెన్ రైట్స్ కోసం పోరాడుతూ ఉంటుంది. UN ఉమెన్ అనేది ఇది కూడా మనకి న్యూయార్క్లోనే ఉంటుంది. ఏది? UN ఉమెన్. సో ఈ UN ఆర్గనైజేషన్ అనేది సపరేట్గా ఉమెన్ హక్కుల కోసం పోరాడుతుంది. ఇది కూడా ఎక్కడ ఉంటుంది? మనకి న్యూయార్క్లో ఉంటుంది. సో వాళ్ళు లింక్డ్ఇన్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది మహిళా హక్కుల కోసం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి కోసము. దిస్ ఈజ్ ఎ 15-month పైలట్ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఇన్ ద మహారాష్ట్ర ఆఫ్టర్ UN ఉమెన్ అండ్ ద లింక్డ్ఇన్ సో ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ ద ఇంకా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఉమెన్కి జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడానికి కోసం ఎక్కడ లాంచ్ చేశారు? మహారాష్ట్రలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ డిస్ప్లే ఫ్యాబ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద తెలంగాణ ఇన్ హైదరాబాద్ విత్ వర్త్ ఆఫ్ ద 24,000 crores. 24,000 crores ఉన్న వాల్యూస్ తోటి మనకి కర్ణాటకకి చెందినటువంటి ఎల్సెట్ కంపెనీ అనేది, సో కర్ణాటక చెందినటువంటి ఏంటిది? ఎల్సెట్. ఈ ఎల్సెట్ అనే కంపెనీ మనకి ఇండియాలోనే ఫస్ట్ ఏంటిది? ఫ్యాబ్ డిస్ప్లే. ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? డిస్ప్లే ఫ్యాబ్ కంపెనీని ఇక్కడ నిర్మించబోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఫ్యాబ్స్ అనేటివి. సో ఈ ఫ్యాబ్ డిస్ప్లేస్ కంపెనీని మనకి June 12 రోజు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. తెలంగాణ ఈ రెండు కూడా. సో ఒకవేళ ఇండియాలో కనుక పెడితే దిస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద 24,000 crores హైదరాబాద్లో నిర్మించబోతున్నారు. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? డిస్ప్లే ఫ్యాబ్. నెక్స్ట్, UAE అండ్ ద ఇజ్రాయిల్. ఇదెందుకు మాట్లాడుతున్నామంటే మనకి ఇజ్రాయిల్ పాలస్తీనాకి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ పాలస్తీనా అంటే ఏంటిది? అరబ్ కంట్రీ. సో అరబ్ కంట్రీస్ తోటి ఇజ్రాయిల్కి రిలేషన్స్ అంతా బాగుండవు కాబట్టి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా పాలస్తీనాకే సపోర్ట్ ఇస్తాయి. కానీ అలా పాలస్తీనాని కాదని చెప్పేసి ఇజ్రాయిల్ తోటి ఒక అరబ్ కంట్రీ అనేది నార్మల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి ముందుకు వచ్చింది. దాంట్లో UAE. అందుకని ఇది ఎక్కువగా మన ఇంపార్టెన్స్ అంతరించుకుంది. ఇజ్రాయిల్ సైన్డ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద దిస్ UAE. ఇట్ ఈస్ ద ఫస్ట్ డీల్ విత్ ద అరబ్ కంట్రీస్. ఈ అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఎవరికి సపోర్ట్ ఇస్తాయి? జనరల్గా పాలస్తీనాకి సపోర్ట్ ఇస్తాయి. ఎందుకంటే అరబ్ కంట్రీస్ అన్ని కూడా పాలస్తీనాకే సపోర్ట్ ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా అరబ్సే కానీ, ఎందుకంటే వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది కదా, ఎవరికి? పాలస్తీనాకి ఇజ్రాయిల్కి యుద్ధం జరిగింది కాబట్టి అందరూ కూడా పాలస్తీనాకి సపోర్ట్. పాలస్తీనాకి సపోర్ట్ ఇవ్వకుండా ఇజ్రాయిల్ తోటి ఫ్రీ ట్రేడ్స్ని, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఫ్రీగా జరగాలని చెప్పేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటిదమ్మా? ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా ఫ్రీగా ఏం జరగాలి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరగాల్సి ఉంటుంది. సో దట్ UAE ద డీల్ విత్ ద ఇజ్రాయిల్ ఈజ్ ద సెకండ్ ఆఫ్టర్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఫ్టర్ ద ఇండియా. సో ఇండియా తోటి ఫిబ్రవరి 2020లో సైన్ చేసింది. ఏది? UAE. ఇప్పుడు ఇజ్రాయిల్ తోటి సైన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో మనకి ఇది రావడం జరిగింది. అట్లాగే ఇది ఇజ్రాయిల్తో సైన్ చేసినటువంటి థర్డ్ అరబ్ కంట్రీ ఆఫ్టర్ ద జోర్డాన్ అండ్ ద ఈజిప్ట్. జోర్డాన్ అండ్ ఈజిప్ట్ కూడా మనకి ఆల్రెడీ సైన్ చేయడం జరిగింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఎవరితోటి? ఇజ్రాయిల్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసినటువంటి 3వ కంట్రీ ఇది. ఆఫ్టర్ జోర్డాన్, ఈజిప్ట్ తర్వాత 3వ కంట్రీ ఏంటిది మనకి? UAE. ఓకేనా? 3వ అరబ్ కంట్రీ. జనరల్గా ఇజ్రాయిల్ తోటి వాళ్ళు వ్యాపారం చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపరు అరబ్ వాళ్ళు, ఎందుకంటే పాలస్తీనా సపోర్ట్ తోటి. కానీ అలా కూడా ఇప్పుడు అలా కుదరట్లేదు. కరోనా తర్వాత అన్ని దెబ్బతిన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రిలేషన్స్ అని ఏం చేయాలి? ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. దాంట్లో భాగంగానే మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది. ఎవరు? UAE, ఇజ్రాయిల్. నెక్స్ట్, యూరోపియన్ పార్లమెంట్.
యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా కలిసి ఒక పార్లమెంట్ ఉంటుంది. ఆ యూరోపియన్ కంట్రీస్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అంటే దాటినే యూరోపియన్ పార్లమెంట్ అంటాం. సో అంటే ఆ యూరోపియన్ పార్లమెంట్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో అన్ని కంట్రీస్ ఫాలో అవ్వాలి. ఎవరు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం దాని యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అన్ని కలిసి ఒక పార్లమెంట్ ఉంటుంది. ద యూరోపియన్ పార్లమెంట్ అంటాం. సో ఏమని చెప్పారు వీళ్ళు చూడండి. సో కంప్లీట్గా బ్యాన్ చూడండి ఏమన్నాడు, బ్యాన్ ద సేల్ ఆఫ్ ఏమన్నాడు, న్యూ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ బై ద 2035. యూరోపియన్ కాంటినెంట్లో కొత్తగా పెట్రోల్ కానీ డీజిల్ కార్ కానీ అమ్మకూడదు 2035 తర్వాత, మొత్తం బ్యాన్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కంట్రీస్ అనేవాళ్ళు వాళ్ళ క్లైమేట్ చేంజ్కి సంబంధించి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలనుకుంటున్నారు. ఎలా ఎమిషన్స్ బై ద 55% బై ద 2030. 1990లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్తో కంపేర్ చేస్తే 2030 నాటికి వాళ్ళ దేశంలో 55% తగ్గాలి అంట. మరి ఆ తగ్గాలి అంటే కొత్త ఎలక్ట్రిక్ కార్స్ని ప్రమోట్ చేయొద్దు, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి. పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా బ్యాన్ చేయాలి. సో 1999లో 100 గిగాటన్స్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం, 100 గిగాటన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఎంత 45 గిగాటన్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవ్వాలి. అంటే 50% ఏమైనట్టు మనకి తగ్గినట్టే లెక్క కదా. సో అలా 50% తగ్గించాలి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎప్పటికీ 2030 నాటికి. అలా తగ్గించాలి అంటే 2035 నాటికి పూర్తిగా ఈ కొత్త పెట్రోల్ కానీ డీజిల్ కార్స్ కానీ అమ్మడానికి వీల్లేదని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. ఏ దేశంలో? యూరోపియన్ కాంటినెంట్లో. ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు? యూరోపియన్ పార్లమెంట్ అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ద ఓషన్ కాన్ఫరెన్స్. ఓషన్కి సంబంధించి ప్రొడక్షన్ కోసం లిస్బన్ పోర్చుగల్లో జరిగింది మనకి. మరి లేబర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది అన్నాం. ఓకేనా? సో దట్ ఈస్ ద ఓషన్స్ కాన్ఫరెన్స్. ద ఓషన్స్ కాన్ఫరెన్స్ 2022 అనేది ఇక్కడ లిస్బన్ పోర్చుగల్లో మనకు జరగడం జరిగింది. ఎప్పుడు? సో 27th జూన్ నుంచి మనకి 1st జూలై వరకు జరగబోతుంది మనకి, రైట్. సో ఓషన్ కాన్ఫరెన్స్ 2002. సో దీన్ని సపోర్టెడ్ బై ద కెన్యా అండ్ పోర్చుగల్ అనే 2 కంట్రీస్ సపోర్ట్ చేయబోతున్నాయి. సో యూఎన్ డికేడ్ ఆఫ్ ద ఓషన్ సైన్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ 2021 నుంచి ఏదైతే 2021 నుంచి 2030 వరకు, సో 2021 నుంచి అండ్ 2030 వరకు ఏదైతే ఉందో, సో దీన్ని మనం యూఎన్ డికేడ్ ఆఫ్ ద సైన్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అని సో పేరుతోటి మనకి డిక్లేర్ చేయడం జరిగింది 21 నుంచి 30 వరకు. ఓకేనా? సో దట్ ఈస్ ద కెన్యా అండ్ ద పోర్చుగల్ 1st జూలై. సో ఎక్కడ జరగబోతుంది ఇది? సో లిస్బన్, మనకి ఇది పోర్చుగల్ క్యాపిటల్ సిటీ లిస్బన్లో జరగబోతుంది ఇది. సో దట్ ఈస్ ద ఓషన్ కాన్ఫరెన్స్ 2022. నెక్స్ట్ హోమోసెప్ ఏ రోబోట్. ఐఐటి మద్రాస్ వాళ్ళు మన డ్రైనేజ్ క్లీనింగ్కి మనుషులు దిగుతుంటారు, మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తుంటారు. సో కాబట్టి మాన్యువల్ స్కావెంజింగ్ని తగ్గించడానికి కోసం వాటిలో రోబోట్లను తీస్తే డ్రైనేజ్ క్లీన్ చేస్తారు అలా. సో ఇది ఒకటి అనమాట. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ మద్రాస్ వాళ్ళు తయారు చేసినటువంటి, సో టు ఎలిమినేట్ ద మాన్యువల్ స్కావెంజింగ్. సో ఫీల్డ్ ఎంప్లాయిడ్ ఇన్ ద తమిళనాడులో చేశారు. దాని పేరు ఏంటిది? హోమోసెప్ అని పేరు పెట్టాడు. హోమోసెప్ ఏ రోబోట్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద మాన్యువల్ స్కావెంజింగ్. సో మనకి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే డ్రైనేజ్లోకి దిగి డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది, మనుషులు క్లీన్ చేయకుండా. సో అలా మనకి హోమోసెప్ అనే పేరుతో వీళ్ళు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియాస్ న్యూయెస్ట్ రికార్డెడ్ ద స్నేల్ నేమ్డ్ ఆఫ్టర్ ద వెస్టర్న్ ఘాట్స్, దట్ ఈస్ ద హలోప్టిలియస్ సహ్యాద్రీస్. మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఏమంటాం మనం? సహ్యాద్రీస్ అంటాం. ఇక్కడ మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఏమని పిలుస్తాం మనం? సహ్యాద్రీస్ అని పిలుస్తుంటాం. సో సహ్యాద్రీస్. సో అలా మనకి మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్లో ఈ స్నేల్ అనేది కనిపించింది కాబట్టి దీని పేరు ఏమని పెట్టారు? ఈ మధ్యలో ఏం యాడ్ చేశారు? సహ్యాద్రెన్సిస్ అని యాడ్ చేయడం జరిగింది. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి స్నేల్ స్పీసీస్కి వెస్టర్న్ ఘాట్లో ఉండడం వల్ల సో దిస్ ఈస్ ద హప్లోటికస్ అండ్ ద సహ్యాద్రెన్సిస్ అనే పేరుని యాడ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎక్స్పే లైఫ్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది? ఎక్స్పే లైఫ్ కంపెనీ అనేది చూడండి, లాంచ్ ద ఇండియాస్ ఫస్ట్ బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ యూపీఐ సర్వీసెస్ అని. మన అందరికి తెలుసు, మీ అందరు కూడా యూపీఐ ద్వారా మనీ పే చేస్తుంటారు, ఎవ్రీవన్ నోస్. కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే సీక్రెట్ కోడ్స్ రూపంలో మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. దాన్ని ఎవరికి కూడా ట్రేస్ చేయడానికి వీల్లేదు, ట్రేస్ చేయరాదు అది. సో కాబట్టి అలా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నటువంటి సో యూపీఐని లాంచ్ చేసినటువంటి ఫస్ట్ కంపెనీ ఇది ఇండియా. ఏది? ఎక్స్పే లైఫ్ అనేది బెంగళూరు బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈ బెంగళూరు బేస్డ్ ఫినాన్షియల్ టెక్నాలజీ స్టార్ట్అప్ కంపెనీ ఎక్స్పే లైఫ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దట్ ఈస్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ who need the financial support more the launch aim to financial facilities accessible. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు, వాడిని గ్యాంబుల్ చేస్తూ ఉంటాడు, హ్యాకింగ్ చేస్తూ ఉంటారు, రకరకాల అవన్నీ చేయడానికి వీలు ఉండదు దీంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడితే. అలా ఎక్స్పే లైఫ్ అనేది లాంచ్ చేయడం జరిగింది, ఫస్ట్ ఇండియాస్ ఎనేబుల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. నెక్స్ట్ అలానే మనకి ఓమ్ని కార్డ్ టు బికమ్ ద సో టు గెట్ ద ఆర్బీఐస్ ఫస్ట్ లైసెన్స్ ఆఫ్ ద పీపీఐ టు లాంచ్ ద క్యాష్ విత్డ్రావల్ ఎట్ ద ఏటీఎం. సో పీపీఐ అంటే ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తుంటాం మనం.
సో ఇది ఓమ్ని కార్డ్ బికేమ్ ద ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ లైసెన్స్డ్ ఏమన్నా ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం మనం? వి కాల్ ఇట్ యాజ్ ఏ పీపీఐ, దట్ ఈస్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాం. పీపీఐ నథింగ్ బట్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్. ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటిది? మనకు జనరల్గా వ్యాలెట్స్, ఇవన్నీ కూడా వ్యాలెట్స్. మనకి ఇప్పుడు వ్యాలెట్స్ అంటే మీకు ఫోన్పే ఉంది. ఫోన్పే అనేది ఏంటిది? ఒక ఏంటిది? ఒక వ్యాలెట్. మనకి అమెజాన్ అనేది ఉంది, అమెజాన్ పే. అమెజాన్ ఇప్పుడు పే అనేది కూడా ఏంటిది? ఒక వ్యాలెట్. ఇలా ఫోన్పే కానీ అమెజాన్ పే కానీ ఇవన్నీ ఏంటి? వ్యాలెట్స్. ఈ వ్యాలెట్స్ అని మనము అఫీషియల్గా ఏమని పిలుస్తాం? ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తుంటాం, పీపీఐ. సో పీపీఐ అని పిలుస్తుంటాం, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తుంటాం. ఈ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏటీఎం కార్డ్స్ ఇస్తాయా? ఇవ్వవు. జనరల్గా బ్యాంక్స్ ఏటీఎం కార్డ్స్ ఇస్తాయి. కానీ ఇలా ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ వ్యాలెట్లు కూడా ఏటీఎం కార్డ్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ లైసెన్స్ పొందినటువంటిది ఓమ్ని కార్డ్. ఓమ్ని కార్డ్ ఈజ్ ఏ వ్యాలెట్ ఆర్ అదర్వైజ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ గాట్ ద లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ టు ఇష్యూ ద వాట్ ఏటీఎం కార్డ్స్ టు విత్డ్రా ద మనీ. సో జనరల్గా పేటిఎం పేమెంట్ బ్యాంక్ కానీ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కానీ, లేదంటే బ్యాంక్స్ ఇస్తాయి ఏటీఎం కార్డ్. కానీ ఇలా వ్యాలెట్లు ఇవ్వవు. ఫోన్పే ఎప్పుడైనా నీకు ఏటీఎం కార్డ్ ఇచ్చిందమ్మా? ఇవ్వలే కదా. సో అలా అనమాట. సో ఇలా ఇప్పుడు ఓమ్ని కార్డ్ అనేది ఫస్ట్ మనకి ఒక వ్యాలెట్, దానికి కూడా ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బైకో ఫెస్టివల్. బైకో ఫెస్టివల్ అనేది మనకి క్రాప్స్ పంటలు పెట్టేటప్పుడు మనకి ఈ బైకో ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు జూన్ మంత్లో. ఎక్కడ? ఏ రాష్ట్రంలో? అస్సాం రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు? రబా ట్రైబ్స్. ఎవరు? రబా ట్రైబ్స్ అనే వాళ్ళు ఇండో టిబెటన్ బర్మన్ అగ్రికల్చర్ సొసైటీ అన్నమాట. ఇది బర్మా అండ్ ఇండో బార్డర్లో ఉంటుంటారు వీళ్ళు, టిబెటన్ బర్మా బార్డర్లో. సో అలా మనకి ఈ రబా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రబా ట్రైబ్స్ వాళ్ళు మనకి సో ఈ అగ్రికల్చర్ సీజన్, పంటలు పెట్టే సీజన్ ఏదైతే ఉందో అలా మనకి బైకో ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. పంటలు వేసే ముందు దాన్ని రబా ఫెస్టివల్ అని చెప్తుంటారు. ఇట్ ఈస్ వెరీ కామన్, ట్రైబల్ పీపుల్ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్లో ఇది ఒక ఫెస్టివల్. ఇది బైకో ఫెస్టివల్ అనేది ఎవరు? రబా ట్రైబ్స్. ఎక్కడ? మనకి అస్సాంలో. అస్సాంలో ఉన్న రబా ట్రైబ్స్ వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని బైకో ఫెస్టివల్ని, బైకో ఫెస్టివల్. నెక్స్ట్ నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022. ఏంటిదంట? ఎయిర్ పాలసీ కాదు, ఎయిర్ స్పోర్ట్స్, గాలిలో ఎగిరే స్పోర్ట్స్. గాలిలో ఎగిరే స్పోర్ట్స్ ఉంటాయి కదా, మన గాలిలో ఎగురుకుంటూ ఆ స్పోర్ట్స్, మన వింగ్స్ని పెట్టుకుంటూ పారాచూట్ గేమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటివి గేమ్స్ని ప్రమోట్ చేయడానికి కోసం కూడా మనకు నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ, ఎయిర్ స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం. దాదాపు దీని యొక్క వాల్యూ అనేది దాదాపు 80 నుంచి 100 కోట్లే ఉంది. కానీ ఎయిర్ స్పోర్ట్స్ని కనుక ప్రమోట్ చేస్తే భారతదేశంలో 8,000 నుంచి 10,000 కోట్ల వరకు వాల్యూ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫీల్డ్ని డెవలప్మెంట్ చేయొచ్చని గవర్నమెంట్ అనేది సో అనుకుంటుంది. దాదాపు 11 గేమ్స్లో లాంచ్ చేయడం జరిగింది మనకి. 11 గేమ్స్లో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ. ఎయిర్ స్పోర్ట్స్ అంటే పారాచూట్ ద్వారా కానీ, లేదంటే వింగ్స్ ద్వారా కానీ, హెలికాప్టర్ నుంచి దూకడం కానీ, ఇవి రకరకాల గేమ్స్ ఉంటాయి కదా, గాలిలో ఆడే గేమ్స్. ఆ గాలిలో ఆడే గేమ్స్ కోసం అలా 11 రకాల గేమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 11 రకాల గేమ్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీని లాంచ్. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ కాదు, నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్, గాలిలో ఎగిరే గేమ్స్. నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీని మనకు లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్, ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా గారు లాంచ్ చేయడం జరిగింది నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ. నెక్స్ట్ ఇస్ భారత్ గౌరవ్. భారత్ గౌరవ్ అనే పేరుతోటి మనకి ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? ప్రైవేట్ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో ఆ ప్రైవేట్ ట్రైన్ పేరు 14th జూన్ రోజు మనకి దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ అండర్ ద ఇండియన్ రైల్వేస్, దట్ ఈస్ ద భారత్ గౌరవ్ పేరుతోటి ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ టు తమిళనాడు టు సాయినగర్ షిరిడి మహారాష్ట్రకి పోతుంది. సో ఇది ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ సర్వీసెస్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం. సో అట్లాగే సో ఇది మనకి సదరన్ రైల్వే జోన్ బికేమ్ ద వాట్ ఫస్ట్ జోన్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ టు ఫస్ట్ రిజిస్టర్డ్ ద వాట్ సర్వీస్ ప్రొవైడెడ్ యాజ్ ఏ అండర్ ద భారత్ గౌరవ్ స్కీమ్ కింద ప్రైవేట్ ట్రైన్లని అలో చేస్తున్నారు టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి. ఓకేనా? కోయంబత్తూర్ బేస్డ్ సౌత్ స్టార్ రైల్ ఈజ్ ద రిజిస్టర్డ్ సర్వీసెస్. ఈ భారత్ గౌరవ్ అనే ట్రైన్ని మన ఎవరు నడుపుతున్నారు? కోయంబత్తూర్ బేస్డ్ ఎవరు? సౌత్ స్టార్ రైల్వే వాళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసము భారత్ గౌరవ్ అనే పేరుతోటి మనకి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం ప్రైవేట్ ట్రైన్లని అలో చేస్తున్నాం. అంటే లగ్జరీ ట్రైన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అలా అనమాట. ఇండియాస్ ఫస్ట్ ట్రైన్ సర్వీస్ అండర్ ద భారత్ గౌరవ్ స్కీమ్ ఫ్లాగ్డ్ ఫ్రమ్ ద వాట్ కోయంబత్తూర్ నుంచి ఎక్కడికి? షిరిడీకి వెళ్తున్నాయి అనమాట ఈ ట్రైన్స్ అనేది భారత్ గౌరవ్ అనే ప్రాజెక్ట్ కింద మనకి. ఓకేనా? సో దట్ ఈస్ ద నార్థన్ రైల్వే స్టేషన్, దట్ ఈస్ సో షిరిడీకి వెళ్తున్నాయి. ఎవరు? ఇది సౌత్ స్టార్ రైల్ వాళ్ళు దీన్ని ప్రైవేట్ కంపెనీ. ఏ కంపెనీ? సౌత్ స్టార్ రైల్ అనేది కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. దీన్ని ఈ భారత్ గౌరవ్ అనే ట్రైన్ని. నెక్స్ట్ ఆపరేషన్ మహిళా శక్తి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఎవరైతే ఉన్నారో సో ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. దీన్ని మహిళా సురక్ష, ఆపరేషన్ మహిళా సురక్ష పేరుతో లాంచ్ చేయడం జరిగింది. సో టు ప్రొటెక్ట్ ద గర్ల్స్ ఫ్రమ్ ద బికమింగ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ఉమెన్స్ని కాపాడడానికి కోసము మనకి ఎక్కడెక్కడైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆపరేషన్ మహిళా సురక్ష. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ బికమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా to approve the drone policy and public use of the drones.
భారతదేశంలో డ్రోన్ పాలసీని అప్రూవ్ చేసి డ్రోన్స్ని పబ్లిక్ యూజ్ కోసం వాడచ్చు అని చెప్పేసి మనకి పాలసీని లాంచ్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది. డ్రోన్స్ అనేది జనరల్గా అందరు వాడడానికి వీల్లేదు కదా, ఎవరైనా వాడుకోవచ్చు, పబ్లిక్ యూజ్ కోసం డ్రోన్స్ని వాడుకోవచ్చు అని చెప్పి అలాగని డ్రోన్ పాలసీని తీసుకురావచ్చినటువంటి మొదటి రాష్ట్రంగా ఇది. సో లాంచ్ ద డ్రోన్ పాలసీ ఫర్ ద వాట్ పబ్లిక్ యూజ్ ఆఫ్ ద డ్రోన్స్ ఏది హిమాచల్ ప్రదేశ్, జయరామ్ ఠాకూర్ చీఫ్ మినిస్టర్. అండ్ నాసాకి సంబంధించి డావిన్స్ అనే మిషన్ని లాంచ్ చేయబోతుంది. ఎప్పుడు నాసా అనే 2029లో డావిన్స్ అనేది లాంచ్ చేయబోతుంది. వాట్ ఈస్ ద డావిన్సీ? సో నాసాకి సంబంధించిన వీనస్ మీద డిస్కవర్ చేయడానికి వీనస్ మిషన్, దట్ ఈస్ ద డావిన్సీ. డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ నోబుల్ గ్యాసెస్ అండ్ ద కెమిస్ట్రీ అండ్ ద ఇమేజింగ్ మిషన్. సో నేమ్డ్ ఆఫ్టర్ ద వాట్, సో దీని ప్రకారంగా లియోనార్డో డావిన్సీ పేరు పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ద డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద నోబుల్ గ్యాసెస్ కెమిస్ట్రీ అండ్ ద ఇమేజింగ్ అనే పేరుతోటి డావిన్సీ అనే దాన్ని 2029లో మనకి వీనస్ ప్లానెట్ పైనకి లాంచ్ చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా స్టడీ చేయడానికి కోసం. దేనికి? సో డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద నోబుల్ గ్యాసెస్ అండ్ ద కెమిస్ట్రీ అండ్ ద ఇమేజెస్, ఇవన్నిటికి సంబంధించి దీని లియోనార్డో డావిన్సీ మనకు ఫేమస్ పెయింటర్, మీ అందరికి తెలుసు. లియోనార్డో డావిన్సీ ద మొనాలిసా అని గీసాడు కదా లియోనార్డో డావిన్సీ. సో ఆ లియోనార్డో డావిన్సీ పేరు పెట్టడం జరిగింది. 2029లో లాంచ్ చేస్తున్నారు దేన్ని, డావిన్సీని. ఎక్కడికి? వీనస్ ప్లానెట్ పైకి లాంచ్ చేయడానికి ప్లానింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ మిషన్ టు ద వాట్ వీనస్ ప్లానెట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ మత్స్య. సో ఇండియా సెట్ టు లాంచ్ ద వాట్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ అండ్ ఓషన్ మిషన్స్ ఇన్ ద 2023. ఫస్ట్ ఏంటి? స్పేస్ మిషన్ కానీ ఓషన్ మిషన్స్ కానీ 2023లో లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ స్పేస్ మిషన్ ఇండియా మత్స్య. సో దట్ ఈస్ ద సీ ట్రయల్ ఆఫ్ ద 500 meters షాలో వాటర్ వర్షన్ ఆఫ్ ద విల్ బి కండక్టెడ్ అండ్ మత్స్య 600. ఓకేనా, మత్స్య 600 అనేది ఏంటిది? ఒక చిన్న హెలికాప్టర్ లాంటిది అనుకోండి, హెలికాప్టర్ సైజులో ఉండే ఒక చిన్న మిషన్. ఆ మిషన్లో మనకి సో కూర్చొని మన సముద్రం అడుగు భాగాన్ని వరకు చేరొచ్చు అనమాట, 6000 meters వరకు. దాని పేరే మత్స్య 600. సో అందుకు సముద్రంలో చేపలే కదా పోయేటి, అందుకే దీని పేరు మత్స్య 600. డీప్ వాటర్ మ్యానెడ్ సబ్మెర్జిల్ అండ్ కండక్టెడ్ ఎట్ ద 2024. దానికి ట్రయల్స్ అనేది 2023లో కండక్ట్ చేస్తారు. ఫైనల్ వర్షన్ అనేది 2024లో కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. ఓకేనా, సో అది మత్స్య అనేది దట్ ఈస్ అ ఫస్ట్ ఓషన్ మిషన్. అంటే సముద్రం అడుగు భాగానికి వెళ్ళి మనం రీసెర్చ్ చేయాలి, దాన్ని ఫస్ట్ ఓషన్ మిషన్ 2020. అట్లనే మనకి ఫస్ట్ స్పేస్ మిషన్ విత్ మ్యాన్స్. సో దట్ ఈస్ ఫస్ట్ సో స్పేస్ మిషన్, హ్యూమన్ స్పేస్ మిషన్ పేరేంటిది? గగన్యాన్, ఆకాశంలోకి వెళ్ళాలి కదా. సో ఫస్ట్ అన్క్రూడ్ మిషన్ ఫర్ ద గగన్యాన్ విల్ బి లాంచ్ హెల్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 2022. మనుషులు లేకుండా 2022లో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ని తయారు చేసి ఆ రోబోట్ని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? ఎండ్ ఆఫ్ ద 2022. ఈ రెండు సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే ఈ రెండు మిషన్స్ మామూలుగా ఫస్ట్ ఎవరు లేకుండా పంపుతారు, ఆ తర్వాత వ్యోమమిత్ర అనే ఒక రోబోని పంపి మళ్ళీ టెస్ట్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి కదా. ఈ రెండు సక్సెస్ అయిన తర్వాత 2023లో మనుషుల్ని పంపడానికి మనం ట్రై చేస్తుంది. గగన్యాన్ని 2023లో లాంచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది ఎవరు? ఇస్రో అనేది. రెండు ప్రాజెక్టులు అండి. ఫస్ట్ సో ఇండియన్ హ్యూమన్ స్పేస్ మిషన్ కానీ ఫస్ట్ ఓషన్ మిషన్స్ అనేది కానీ ఈ మత్స్య 600ని కూడా సో సముద్రం అడుగు భాగంలోకి పంపించి ట్రయల్ వర్షన్స్ని టెస్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే 2023లో ఎవరు టెస్ట్ చేసి మొత్తానికి అయితే చేయడానికి రెడీగా ఉన్నారు, గగన్యాన్ మిషన్కి సంబంధించి కానీ ఓషన్ మిషన్స్కి సంబంధించి కానీ. మూన్ మ్యాప్, ఇప్పటివరకు మూన్ గురించి ఎవరు మ్యాప్ అనేది మనకి సరిగ్గా లేదు. సో మనకి 1:, సో ఇంత సైజ్ తోటి మనకి మూన్ యొక్క టోటల్ మ్యాప్ని మనకి చైనా అనేది రిలీజ్ చేసింది. మూన్ యొక్క కంప్లీట్ మ్యాప్ అనేది మోస్ట్ డీటెయిల్డ్ మ్యాప్ ఆఫ్ ద వాట్ చైనా అనేది మూన్ అనేది ఇప్పటివరకు ఏ కంట్రీ రిలీజ్ చేయలేదు. ఇంత మనకి స్కేల్ తోటి మనకి ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగింది. అలా చూసుకుంటే దాదాపు 112,341 ఇంపాక్ట్ క్రేటర్స్ ఉన్నాయంట, 81 బేసిన్స్ ఉన్నాయంట, 17 రాక్ టైప్స్ ఉన్నాయంట, 14 టైప్స్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఉన్నాయంట. ఇలా చైనా గురించి పూర్తిగా సో మనకి చైనా గురించి కాదు, మూన్ గురించి, దట్ ఈస్ ద చైనీస్ అకాడమీ ఆఫ్ ద జియోలాజికల్ సైన్సెస్ అండ్ చైనా యూనివర్సిటీ ఆఫ్ ద జియో సైన్సెస్ అండ్ షాండంగ్ యూనివర్సిటీ వీళ్ళందరూ కలిసి మనకి సో ఈ మ్యాప్ని ప్రిపేర్ చేయడం, డీటెయిల్డ్ మ్యాప్ ఆఫ్ ద వాట్ మూన్ని ఏ కంట్రీ? చైనా అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద 14th ఎడిషన్ ఆఫ్ ద వాట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మన ప్రతి సంవత్సరం ఈ ఖేలో యూత్లో గేమ్స్ని ప్రమోట్ చేయడానికి ఖేలో ఇండియా గేమ్స్ని అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది యూత్ కోసం. సో ఇవి ఈ సంవత్సరానికి గాను మనకి హర్యానాలో జరగడం జరిగింది. సో దీనికి స్పాన్సర్షిప్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసోసియేట్ స్పాన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏవైతే జరిగినా దానికి సంబంధించినటువంటి ఈ పేరుతో డకార్డ్ దాని యొక్క సింబల్
వాట్ వి కాల్ మస్కట్. సో డకార్డ్ దట్ ఈస్ ద యానిమల్ కౌ. దాని యొక్క డకార్డ్ అనేది ఏంటిది, కౌ యొక్క సింబల్, దాని యొక్క మస్కట్. అట్లాగే మస్కట్స్ ఫర్ ద వాట్, సో వీటికి సంబంధించి ఇంకా 2 మస్కట్స్ కూడా ఉన్నాయి. జయ దట్ ఈస్ ద బ్లాక్ బక్ అండ్ విజయ్ దట్ ఈస్ ద టైగర్. ఇవి కూడా ఏంటిది మనకి ఈ గేమ్స్కి సంబంధించినటువంటి ఏంటి మస్కట్స్ అనమాట. మనకి ఇవి 3 ఉన్నాయి. డకార్డ్ ద యానిమల్ కౌ సిగ్నిఫికెంట్ అవుట్ టు హర్యానా అగ్రికల్చర్ హబ్ ఆఫ్ ద నార్థన్ ఇండియా అండ్ ద మస్కట్స్ ఫర్ ద సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆర్ ద వాట్ జయ అండ్ ద బ్లాక్ బక్ విజయ్ ద టైగర్ అండ్ ద బ్లాక్ బక్ పేరేంటి జయ అనే దీని యొక్క ఏంటి మస్కట్స్. దీనిలో చూసుకుంటే మనకి ఎవరైతే గెలుస్తారో గోల్డ్ మెడల్లోనికి మనకి 1 లాక్, సిల్వర్ లోనికి 60,000 అండ్ బ్రాంజ్ మెడల్లోనికి 40,000 ఇస్తారు. పార్టిసిపేట్స్ అందరికి కూడా మనకి దాదాపు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటే మనకి హర్యానా అనేది టాప్లో ఉంది. స్టేట్లో తీసుకుంటే 52 గోల్డ్ మెడల్స్, 39 సిల్వర్ మెడల్స్, 46 బ్రాంజ్ మెడల్స్ తోటి 137 మెడల్స్ తోటి మనకి టాప్లో ఉంది. సో యూనియన్ టెరిటరీస్లో తీసుకుంటే మనకి ఢిల్లీ అనేది టాప్లో ఉంది. ఓవరాల్గా 6th ప్లేస్లో ఉంది. ఏది సో ఢిల్లీ అనేది. సో రాష్ట్రాలలో చూసుకుంటే మాత్రం హర్యానా అనేది టాప్లో ఉంది, ఫాలోడ్ బై ద మహారాష్ట్ర. ఏది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగినాయి మనకి హర్యానాలో జరగడం జరిగింది. ఏవి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. ఈసారి హర్యానాలో జరిగింది. ఈ ప్రైజ్ మనీ 1,60,000, 40,000 అనేది. సో దీంట్లో వీళ్ళు ఇది హర్యానా టాప్లో ఉంది 137 మెడల్స్ తోటి. ఓకే, సో ఇవి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. అండ్ నెక్స్ట్ ఇవి గగన్యాన్, మత్స్య. ఓకే, హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ పేరు ఆపరేషన్. ఇవి భారత్ గౌరవ్, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అండ్ బైకోమ్ ఫెస్టివల్. ఓకే, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. సో కింద లింక్లో డిస్క్రిప్షన్లో PDF ఉంటుంది. PDFని డౌన్లోడ్ చేసుకోండి, చూడండి, చదవండి, రాయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.